అంటే బిందుమా నన్ను రోజే అన్న మీరు బిగ్ బాస్ ఓటీటీ ప్లాట్ఫామ్ విన్నర్ ఇది ఒకటే తెలుసు కానీ దానికి మించి ఏం తెలియదు. అయితే శ్రీముఖి మీద జోక్ చేయను. శ్రీముఖిని చూస్తే నాకు హార్స్ గుర్తొస్తుంది, గుర్రం గుర్తొస్తుంది అన్న. అనగానే నవదీప్ వేరే మీనింగ్లో నవ్వుతున్నాడు. నేనేమన్నా శ్రీముఖి అట్లా కాదు, నీ ప్రొఫెషన్ చాలా హార్డ్ ప్రొఫెషన్, రిజెక్ట్ అన్నాడు. ఏ బేసెస్ మీద అని అడిగి అంటే నువ్వు మాకు నచ్చలే అంటారు. రీజన్ ఉండాలి కదా అని. ఇప్పుడు నేను నీకు రీజన్ చెప్పాలా అంటాడు అభిజిత్. ఓకే, ఏ జడ్జ్ అయినా సరే ఫస్ట్ రీజన్స్ మెన్షన్ చేసి జడ్జిమెంట్ ఇస్తాడు. నువ్వు ఒక క్యాండిడేట్ నచ్చినా సరే నువ్వు రీజన్స్ మెన్షన్ చేసి తీసుకుంటావు. రీజన్ మెన్షన్ చేయాలి, చేయరంట. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే పొజిషన్లో లేమంటారు. సరే ఏదైనా ఏదైనా టాస్క్ ఇరానా, ఏది ఇస్తలేరు శివ. నా ఫిజికల్ టాస్క్ ఇస్తలేరు, పోనీ గేమ్ ఆడని అంటలేరు, పోనీ నాకేదైతే నచ్చిన ఆర్గ్యుమెంట్స్, పోనీ బిగ్ బాస్లో ఆర్గ్యుమెంట్స్ అదే చేద్దాం అది కూడా చేస్తలేరు. ఒక పర్సన్ నువ్వు అట్లా ఏమి ఇస్తలేవు అంటే నువ్వు రిజెక్ట్ చేయాలనే మైండ్ సెట్తో ఉందా లేదా? అంతే కదా మరి. మొత్తం తెలంగాణలో ఎక్స్ప్రెషన్ చెప్పాలా రాబాయ్, మీకు చెప్పం మేము, మా ఇష్టం. అట్లా కాదురా గాండు అని ఒక మాట అంటే చచ్చిపోతారాలు. అలా చూస్తే బాధ అనిపిస్తుంది తెలుసా. ఇప్పుడు మనకు పెద్ద ఆపర్చునిటీ కాదు, ఓకేనా, మనకు అది కాకపోయినా వీ హ్యావ్ అదర్ థింగ్స్ గోయింగ్ ఆన్. ఫామ్ ఫిల్ చేయించి ఒక రూమ్లో షెడ్లో కూర్చోబెట్టరు, మాట్లాడుకోమన్నారు. ఉప్పల్ బాల్ వచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్. 2 days ఆయన ఉన్నందుకు ఎంటర్టైన్మెంట్ ఉండే, లేకపోతే ఆడ వచ్చిన వాళ్ళు సగం దిమాగ్ ఖరాబ్ వెళ్ళిపోయేటోళ్ళు. 2 days ఏం ఫుల్ ఎంజాయ్మెంట్ ఉండే. అందరు ఫిక్స్ అయ్యారు ఉప్పల్ బాల్ ఎట్లయినా పోతాడు, ఉప్పల్ బాల్ పోతాడు. నువ్వు నన్ను రిజెక్ట్ చేసినా పెద్ద ఫరగడలేవు, ఓకే, నువ్వు ఉప్పల్ బాల్ని తీసుకోవాల్సింది అట్లీస్ట్. ఏమేమి బాలు అంటే ఇట్లా అన్నారబ్బా నువ్వు చేసే చిల్లర వీడియోలో నేను తీసుకోవాలని ఇట్లా అన్నాడు. జెన్యూన్గానే వెళ్తున్నాడు అనిపిస్తుంది, బట్ సంథింగ్ ఎక్కడనో తేడా కొడుతుంది. ఆ తేడా ఎక్కడనే నువ్వు బయట పెట్టాలి కాబట్టి. బిగ్ బాస్ అనే బోర్డు పక్కకు పెడితే వాళ్ళు ఏంది అసలు జడ్జి పని వీళ్ళకి బేసిక్గా తెలుసా అని అడిగిన. శ్రీముఖి ఇప్పుడు అంతా మాట్లాడుతుంది, నోటికి వచ్చింది మాట్లాడేసాలి ఆగద్దు అది అని చెప్పి. లాస్ట్ ఇయర్ అట్లనే మాట్లాడింది శ్రీముఖి. రాముడిని పట్టుకొని ఫిక్షనల్ క్యారెక్టర్, ఆ 2 వర్డ్ల వల్ల సారీ చెప్పుకుందా 2025లో ఆ మాట అన్నా నేను కెమెరా ముంగట. ఆమె లెక్క సారీ చెప్పుడు తిరగమంటుర్రా, ఇది ఎక్కడి వరకు మళ్ళీ అంతవరకే మాట్లాడుతురా అన్నా నేను. బిగ్ బాస్ అనేది ఒక స్క్రిప్టెడ్ షో, ఒక ఫేక్ షో అనేది నిజమేనా అంటే నువ్వేమని? ఎవరు సెలెక్ట్ అయ్యారు ఏం సంగతి మాకు తర్వాత అక్కడ ఉన్న కంటెస్టెంట్తో మాట్లాడతాం కదా మేము. వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా సెలెక్ట్ అయ్యారంట అంటే ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసిన ఎవరిని ఫాలో కొడుతున్నారు, ఎవరు ఎడికని ఫాలో కొడుతున్నారు. ఒక ఆమె ఉంటుంది మోడల్, ఆమె ఫాలో అవుతుంది జడ్జెస్లో కోలండి, ఓకేనా. జడ్జి కూడా ఆమెను ఫాలో అవుతున్నాడు. ఈ ప్రొఫైల్ నేను కూడా చూసిన, నవదీప్ అనుకుంటా, ఫాలో అవుతున్నాడు. ఏం అవసరం? అరే ఇప్పుడు వీటితో ఆర్గ్యూ చేసినాం అనుకో, ఇప్పుడు ఆన్ స్టేజ్ నేను పిలుస్తున్నా, శ్రీముఖిని పిలుస్తున్నా, అభిజిత్ నువ్వు వచ్చి మిలవాడు ఆపోజిట్ ఐడియాలజీస్ ఆర్గ్యూ చేద్దాం అంటే తగ్గినట్టే. వాళ్ళు వస్తే ఒక 2-3 పాయింట్లు మనం గట్టిగా కొట్టాం అనుకో వాళ్ళు పడిపోతుంది. బ్రో వాళ్ళ ఇమేజ్ కాపాడుకోరా బ్రో, అట్లా కాకుండా మంచిగా మాట్లాడని చెప్పి మళ్ళీ పంపించింది. సెకండ్ టైం పంపేక ముందు ఆ పిల్లోడు అన్నాడు, మేనేజ్ చేసేటప్పుడు తెలుగు వాళ్ళు ఉండాలి, తెలుగు బిగ్ బాస్ అన్నా కూడా. ఒక పోంగని అనిపిస్తుంది వీళ్ళందరూ మొత్తం హిందీ వాళ్ళు ఏం చేస్తారు అని అనిపిస్తుంది. పోంగని వచ్చిన పీపుల్ని మేనేజ్ చేసేవాళ్ళు తమిళ వాళ్ళు ఉన్నారు, తెలుగు లేడీకి వేర్రా నేను షాక్. పేషెంట్స్ లేదు జడ్జిలకి, టాస్క్లు ఇచ్చే పని లేదు. వాళ్ళు బీయింగ్ ఎడ్ జడ్జెస్ వాళ్ళు టాస్క్లు ఇవ్వాలి కదా, టాస్క్లు ఇస్తే మనం పర్ఫామ్ చేస్తాము. టాస్కే ఇస్తలేరు, చెప్పింది తింటలేరు, మధ్యలో కట్ చేస్తారు. అసలు పేషెన్స్ వెళ్ళింది, అసలు వాళ్ళు ఎందుకు కూర్చోరు జడ్జిలే కానీ నేను. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళి జడ్జెస్ని గడగడలాడించిన వ్యక్తి. సో ఆయన ఎవరో కాదు, అక్షయ్ రాజ్. హాయ్ బ్రో. నమస్తే. నమస్తే. ఎట్లున్నావు? బాగున్నా. ఏంది మొత్తం టాక్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష పోయిండు, జడ్జెస్కే ఏదో చేసిండు అన్నట్టు వస్తుంది బయట టాక్. అక్కడ పోయిన వాళ్ళు బయటికి పోగానే కాల్ చేశారు నైట్, ఏమైంది బ్రో అసలు జడ్జిల ముంగట అంటే నాకు తెలియదు అన్న. ఆర్గ్యుమెంట్ అయింది మంచిగా, ఒక 30-40 minutes ఆర్గ్యుమెంట్ అయింది. ఫస్ట్ ఒకసారి పోయినా 20 minutes 15-20 minutes అయినాక తీసేసిర్రు. మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు ఇంకో రూమ్లో వేరే వీడియో తీసుకున్నారు, తీసుకొని మళ్ళీ పంపించారు.
అంటే ఏం వీడియో తీసుకున్నారు లోపల మళ్ళీ? ఎట్లుండే అగ్ని పరీక్ష, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అని అడిగిర్రు. ఓకే. పేషెంట్స్ లే జడ్జిలకి టాస్క్లు ఇచ్చే పని లేదు. వాళ్ళు బీయింగ్ ఏ జడ్జెస్ వాళ్ళు టాస్క్లు ఇవ్వాలి కదా, టాస్క్లు ఇస్తే మనం పర్ఫామ్ చేస్తాము. టాస్కే ఇస్తలేరు, చెప్పింది తింటలేరు, మధ్యలో కట్ చేస్తారు. అసలు పేషెంట్స్ వెళ్ళింది, అసలు వాళ్ళు ఎందుకు కూర్చోరు జడ్జిలు లేక అని నేను ఓకే అన్నాక ఎక్కువ మాట్లాడతలేవు నువ్వు అదే అంటే, ఎక్కువ మాట్లాడితే అడ్డదిడ్డంగా మళ్ళీ పబ్లిక్ వేసుకుంటారు, ఇట్లా మాట్లాడలేం కదా అని నేను అన్నాక మళ్ళీ పంపించారు స్టేజ్ మీదకి. మళ్ళీ ఒక 20-25 minutes నాన్ స్టాప్ ఇదే నాన్ స్టాప్ ఆర్గ్యుమెంట్. అంటే చాలా ఆర్గ్యుమెంట్ అయింది. అయితే ఆర్గ్యుమెంట్స్ అవంతా కథ తెలుసుకునే ముందు అసలు ఈ ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అయింది, అసలు నువ్వు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకున్నావు అనేది చెప్పు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలా మంది అడిగిర్రు, ఎవరు లీక్స్ వస్తాయి కదా, లీక్స్ వచ్చి అన్నారు బ్రో నీకేం అవసరం బ్రో, నువ్వే లాస్ట్ టైం నేను పోనన్నావు కదా, ఎందుకు పోయినావు నువ్వు అని. వీళ్ళు ఏదైతే టర్మ్ వాడుతారు ఇప్పుడు కామనర్స్ అని, వీళ్ళు ఎంతగానో హైయర్ తీసుకుంటారు నిజంగానే, ఎంత జెన్యూన్ అసలు ప్రాసెస్ ఏంది, ఒక కామన్ పర్సన్ నిజంగా వెళ్ళగలుగుతాడా, అది క్రాక్ చేయడానికి అసలు అట్లా ఎట్లుంటుంది చూడడానికే పోయినాడికి జస్ట్ అట్లా. ఓకేనా, ఒక వీడియో చేసిన స్టార్టింగ్లో వీడియో చేసి పంప అంటే చెప్పిన ఇట్లా ఐటీ ఎంప్లాయ్ ఇట్లా చేస్తుంటా, సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుంచి అప్స్ అండ్ డౌన్స్ చాలా చూసిన, చాలా కాంట్రవర్సీస్ అన్నీ హ్యాండిల్ చేసినా బాగుంటుంది, ఐ క్యాన్ డూ గుడ్ ఆర్గ్యుమెంట్స్, ఫిజికల్ టాస్క్ మెంటల్ టాస్క్ అయినా ఐ క్యాన్ డూ ఇట్ అని చెప్పి ఒక వీడియో చేసి పంపించిన. అనుకోలే, ఎందుకంటే ఒక వీడియో జనగా వాళ్ళు కూడా చూస్తారు కదా ఈ పర్సన్ ఏంది ఏం సంగతి నిజంగానా అని. నా ప్రొఫైల్కి సెలెక్ట్ చేసి నాకే డౌట్ వచ్చింది ఫస్ట్, నిజంగా నేను సెలెక్ట్ చేసిర్రా అని. సెకండ్ ఇంకో కాల్ ఉండే, ఏంది కాల్ ఒక షెడ్యూల్ చేసిర్రు, ఒక ఇంటర్వ్యూ కాల్, వీడియో కాల్, మాట్లాడతావా అక్షయ్ అంటే చలో మాట్లాడదామన్నా. మాట్లాడినాక కూడా ఆ పర్సన్ ఇంప్రెస్ అయ్యాడు, వీడియో కాల్ వచ్చిన పర్సన్. 20 minutes ఏమో మాట్లాడినాము, ఆల్ గుడ్ బ్రో వచ్చేసి గ్రూప్ డిస్కషన్కి, అదే ఆల్ ది బెస్ట్ చెప్పిండు, ఆల్ గుడ్. గ్రూప్ డిస్కషన్ పోయినాం. గ్రూప్ డిస్కషన్లో ఒక 10 మంది వచ్చారు నాతో పాటు. ఓకేనా, 10 మంది వచ్చి ఆమె ఒక నార్త్ లేడీ, ఆమె వెల్నెస్ కోచ్. నాకు తెలిసి ఆమె వెల్నెస్ కోచ్ అంటే ఎవరైనా మెంటల్గా బాగా డిస్టర్బ్ ఉంటే వెల్నెస్ కోచ్ అనుకుంటా ఆమెది. ఆమె వచ్చి కూర్చుని జడ్జిలకి ఇంకో పర్సన్ కూర్చుండు, 9 మంది ఉన్నారు. ఆడ కూడా గట్టిగా నడిచింది ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ ఎక్కడ లేచిందంటే అందరు సైలెంట్ ఉన్నారు. ఫస్ట్ మనోడు, ఆయన పేరేంది, టెడీ బేర్ వేసుకొని వస్తాడు, చిన్ను సంథింగ్. ఆయన వచ్చిండు చేసిండు. ఫస్ట్ చేసినాక నేనేమన్నా ఇమోషనల్ స్టోరీ చెప్పకుర్రి, ఇమోషనల్ స్టోరీ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్కి ఏదో ఒక ఇమోషనల్ స్టోరీ ఉంటుంది, అందరు చెప్పుకుంటూ పోతే ఇమోషన్స్లో ఫ్లో అయిపోతారు, అది కాదు లెక్క. నువ్వు బిగ్ బాస్కి ఎందుకు వచ్చినా, నువ్వు ఏం కాంట్రిబ్యూట్ చేస్తావు జస్ట్ అదే మాట్లాడురు అన్న. నేను సెకండ్ పర్సన్ ఉండే గ్రూప్ డిస్కషన్ మాట్లాడేది, ఫస్ట్ పర్సన్ ఆయన ఉండే. ఆయన మాట్లాడేటప్పుడు మధ్యలో ఆపి చెప్పిన ఇమోషనల్ స్టోరీ పక్కకు పెట్టి, నువ్వు ఏం సపోర్ట్ చేస్తావు బిగ్ బాస్కి, నువ్వు ఏ క్వాలిటీస్ మీద వచ్చినావు, నువ్వు ఎట్లా బిగ్ బాస్లో బెస్ట్ అనుకుంటున్నావు జస్ట్ అది చెప్పు నాకన్నా. ఇమోషనల్ స్టోరీ వాళ్ళు అడిగితే చెప్పు జడ్జిలు, కానీ ముందు చెప్పకు, ఇమోషనల్ ట్రాక్ నడిపిన రాలేని అన్న. అనగానే జడ్జ్ ఏమన్నది, నువ్వు మాట్లాడన్నది. లేచిన తర్వాత ఇంట్రో చెప్పిన తర్వాత ఏం చేస్తాను అని అడిగారు. సో సెకండరీ పర్సన్ ఎవరైతే ఆయన అన్నాడు, రోస్టింగ్ చేస్తారంట చూడు బాగుంటుంది అని ఆమె పిలిచిండు. షీ వాజ్ బిజీ, వాళ్ళ మేడము ఫోన్లో బిజీ ఉండే, బట్ స్టిల్ చూడమంటే స్టార్ట్ చేసిన. నువ్వు రోస్టింగ్ అని అన్న. అప్పటికి ఆ 9 members ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది గుర్తుపడతారు, వాళ్ళు ఏమన్నారు, నువ్వు చేయి రోస్టింగ్ అంటే నేను చెయ్యా అన్న. మళ్ళీ ఫీల్ అవుతారు, అవసరం లేదు నేను చెయ్యను, బెటర్ మీరు ఏదైనా టాపిక్ ఉంటే ఆర్గ్యూ చేద్దాం పదని అన్న. అదే ఒక అమ్మాయి 5 members బాయ్స్ 5 members గర్ల్స్, వాళ్ళు ఒకటి మెయింటైన్ చేస్తారు, జెండర్ ఈక్వాలిటీ అన్నట్టు. 5 boys 5 girls ప్రతి ఒక్క గ్రూప్ డిస్కషన్లో 5 మంది అమ్మాయిలు ఉండే, చెయ్యి నువ్వు చూస్తాం కదా అని అన్నారు. అప్పటికే ఆ మేడం ఏమన్నా చెయ్యి అక్షయ్ పర్లేదు, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్, హర్ట్ అయినా ఇది షో ఇట్లనే అన్నది. తెలుగులో మాట్లాడింది, హిందీలో మాట్లాడింది, ఇంగ్లీష్లో మాట్లాడింది. ఇప్పుడు పాయింట్ అదే, ఇప్పుడు క్రూ మెంబర్స్ కాడికి వస్తే బేసిక్గా మేనేజ్ చేసేటోళ్ళు తెలుగు వాళ్ళు ఉండాలి. తెలుగు బిగ్ బాస్ అన్న కూడా ఒక క్రూ మెంబర్ క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. ఎప్పుడైతే సెలక్షన్ ప్రాసెస్కి వెళ్ళిర్రు, ఎంతమంది వెళ్ళిర్రో క్రూ మెంబర్స్ హిందీ వాళ్ళు ఉంటారు. ఓకేనా, దాని వచ్చిన పీపుల్ని మేనేజ్ చేసే వాళ్ళు తమిళ వాళ్ళు ఉన్నారు. తెలుగు లేడీకి పోయారా నేను షాక్, తెలుగు వాళ్ళ షో కదా, తెలుగు లేడీకి పోయారు నేను షాక్. తెలుగు వాళ్ళు ఎవరంటే ఆడియన్స్, కంటెస్టెంట్స్ వీళ్ళు. సరే రాబోయ్ ఏదో ఒకటి మనకు సంబంధం లేని చెప్పి పోయినా. అదే చెయ్యి రోస్ట్ చేయన్నది. నేనేమన్నా జస్ట్ క్యాజువల్గా అందరు మేకప్ వేసుకొని వచ్చారు అందరూ. ఇప్పుడు ఇలా ట్రిగర్ చేయాలి, ఎట్లా ట్రిగర్ చేయాలరా బాబా అని చెప్పి ఒక ఆమె న్యాచురల్గా ఉండే. అమ్మాయిలు అడుగుతారు రోస్ట్ చేయమని. ఆడొచ్చిన 5 members-లో 3 members-కి నేను తెలుసు, అరే ఈ బ్రో రోస్టింగ్ చేస్తా అని చెప్పేసి. ఏమన్నా ఇట్లా మేకప్ వేసుకొని వస్తే నచ్చరు అబ్బాయిలకి, ఇట్లా న్యాచురల్గా వస్తే నచ్చుతారు అని ఒక అమ్మాయిని పిక్ చేసినాడు. న్యాచురల్గా వచ్చింది అనగానే వీళ్ళందరూ హైపర్ అయ్యారు,
అట్లెట్లా అంటూ మా హస్బెండ్స్ మమ్మల్ని మస్తు లవ్ చేస్తారు, మా బాయ్ ఫ్రెండ్ నన్ను లవ్ చేస్తారు అని చెప్పి పెద్ద ఆర్గ్యుమెంట్. ఆడొక 3-4 నిమిషాలు ఒర్రిర్రు. నేను అన్న మీరు ఒర్రూరు ఎంత ఒర్రుతారు అంత ఒర్రూరు, నేను చెప్తా ఏం సంగతి అని. అంత అయిపోయిన తర్వాత మీ హస్బెండ్లు మీ బాయ్ ఫ్రెండ్లు మిమ్మల్ని లవ్ చేస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఒకటే మాట అంట, కాకి పిల్ల కాకి ముద్దు. ఎవడేమన్నా ఎట్లున్నా సరే వాడిని పోరి వాడు లవ్ చేసుకోవాల్సిందే, దొరికిందని ఓన్ తెలుసు. రేపు రోజు మంచి అమ్మాయి దొరికితే వదిలేసిపోతారేమో, ఆ డిల్యూజన్లో బతకకురానని అనగానే వాళ్ళు సైలెంట్ అయిపోయారు. తర్వాత ఇంకా వేరే అమ్మాయిలు వచ్చి నీకు ఫెమినిజం ఏం తెలుసు, ఇక అదే ఆర్గ్యుమెంట్ నాన్ స్టాప్ ఫెమినిజం సూడో ఫెమినిజం అంటే వెళ్ళిపోయింది. ఇక నేను న్యాచురల్గా నచ్చుతారని చెప్పి నీ పర్స్పెక్టివ్ రుద్దకు నువ్వు పబ్లిక్ మీద అని గ్రూప్ డిస్కషన్ ముచ్చటిది. ఆ 9 మంది ఆ జడ్జిలు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఆడపిల్లలు ఏమంటారు, అది నీ మైండ్ సెట్ నువ్వు రుద్దుతున్నావు పబ్లిక్ మీద అంటారు. నేనేమన్నా అక్కడ కూర్చున్న బాయ్స్ని అడిగిన, అవి మీరు చెప్పుర్రి మన వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, మన బాయ్స్ గ్రూపులు ఉంటాయి, మన బాయ్స్ గ్రూప్లో మనం మాట్లాడుకోమా, న్యాచురల్ అమ్మాయిలు ఉండే ఫోటోలు పెట్టుకొని వీళ్ళు న్యాచురల్గా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు నచ్చుతారు మనకని చెప్పి మనం మాట్లాడుకోమంటే అవును బ్రో మాట్లాడుకుంటాం అన్నారు. ఆ అమ్మాయిల కానీ ఈ బాయ్స్ ఇక మీ ముంగట్ని అడుగుతున్నా వీలే ప్రూఫ్ అట్నే ఉంటారు బాయ్స్ అంటే, అయితే నేను మిమ్మల్ని బాయ్స్ అన్నాను, మీరు టాక్సిక్ గ్యాంగ్ అన్నా. టాక్సిక్ గ్యాంగ్ అని నాకు దిమాగ్ ఒక్కసారి సర్కాను, నువ్వు అట్లా నువ్వు అయితే నువ్వు సూడో ఫెమినిస్ట్ అన్న. మళ్ళీ ఆడికేం పెద్ద పంచాయతీ అప్పటికి వాళ్ళకి ఏంది 1-2 గంటలు ఇచ్చారు స్క్రీన్ టైం మొత్తం 10 మందికి. దాంట్లో గ్రూప్ డిస్కషన్లో 40-45 నిమిషాలు నేనే తీసుకున్నాను. అంతసేపు ఆమె వచ్చి నీకు ఫెమినిజం మీనింగ్ తెలుసు, అసలు నువ్వు మీనింగ్ చెప్పంటుంది. ఓకే, ఆమె అసలు ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఇంకా నార్మల్ పర్సన్. నువ్వు నన్ను అడుగుతున్న ఫెమినిస్ట్ల మీనింగ్, నేను ఎంతమంది కాంట్రవర్సీలు పెట్టుకున్న ఫెమినిస్ట్లు అది నన్ను అడుగుతున్నాను. నేనేమన్నా ఫెమినిజం అంటే ఓకే ఇప్పుడు జస్ట్ ఈక్వాలిటీ ఇన్ రిగార్డ్స్ టు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. అమ్మాయికి ఈక్వల్ రైట్స్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి అన్ని సెక్టర్స్లో. ఇది తప్ప ఇంకొక ఎక్స్ట్రా వర్డ్ కూడా యాడ్ కాదని చెప్పి నాకు క్లియర్గా అనగానే ఆ అమ్మాయి అది కాదు, నీకు డ్రెస్సుల గురించి తెలుసా, డ్రెస్సులు ఎంత కష్టపడి వేసుకుంటా, నువ్వు డ్రెస్సుల గురించి మాట్లాడిన మరుక్షణం నువ్వు సూడో ఫెమినిస్ట్ అన్న అనగానే నార్త్ ఆమె లేడీ చూసిన అవుతుంది. ఏమన్నా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చెప్పడం రాలే, నేను ఉరుతా ఉన్నారు 5-10 minutes. మళ్ళీ నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా చెప్పడం రాలే, నేను వచ్చింది నాకు మైండ్లోకి వచ్చింది చెప్పి వెళ్ళిపోతా. జడ్జి డిసైడ్ చేయాలి, లేకపోతే బయట పబ్లిక్ డిసైడ్ చేయాలన్న. ఇది మొత్తం గ్రూప్ డిస్కషన్లో 40 నిమిషాల టాపిక్. అదే జడ్జి ఇంటలేరు ఎంత చెప్పినా సరే, అది కాదు ఫెమినిజం మీనింగ్ అంటారు. నువ్వు నాకు చెప్పక ఫెమినిజం మీనింగ్, నేను మొత్తం వరల్డ్ పర్స్పెక్టివ్లో చెప్పిన ఫెమినిజం అంటే ఈక్వల్ రైట్స్ ఇన్ రిగార్డ్స్ టు ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, దీనికి తప్ప ఒక్క వర్డ్ ఎక్స్ట్రా యాడ్ కాదు అన్న. అనగానే అది కాదు, మళ్ళీ 5 మంది లేచి వచ్చారు, మళ్ళీ ఒరుతున్నారు. నేనేమన్నా మీరు ఎంత ఒరుకున్నా బయట మొత్తం వరల్డ్ పర్స్పెక్టివ్లో చేంజ్ కాదు మీనింగ్. నేను మాట్లాడిన తప్పైతే జడ్జి చెప్పమని నేను పోయి కూర్చుంటా, లేకపోతే మీరు పోయి కూర్చోరా అని. జడ్జి ఆమె అలా తిట్టింది, అలా 6-7 members పోయి కూర్చోపోరు అని చెప్పి అది తిట్టింది. నాన్న నాకు అవసరం లేదు వీళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా కూర్చోవడానికి, నాకు వచ్చింది నీ మైండ్లోకి నాకు తెలుసు కాబట్టి నీ మాట్లాడి వెళ్ళిపోతా అదని నేను అన్నా. మేడం ఏమన్నది బాగా మాట్లాడినా కూర్చోపో అన్నది. అక్కడికి ఎండు గ్రూప్ డిస్కషన్. అప్పటికి అనుకోలేదు, దానికంటే ముందు పెద్ద ప్రాసెస్, ఒక 100 పేపర్లు ఇస్తారు, ఆల్మోస్ట్ 50-70 పేపర్లు ఉంటాయి అలా. అది రాస్తూ కూర్చోవాలి 3-4 గంటలు. ఎవరికి ఎంత పేషెన్స్ ఉంటుంది. పోనీ ఎస్ఆర్ నో క్వశ్చన్ కూడా కావవి, నీ గురించి పేరాలు రాయాలి, నీకు ఏం తెలుసు, ఏం చేసినావు, నీ లైఫ్లో ఏం అచీవ్ చేసినావు, నీకు ఏదంటే కోపము, అది నువ్వు లైన్లు రాయాలాడ. ఒక ఎస్ఆర్ నో ఆన్సర్ కాదు, వర్డ్ రాస్తాడు నీ లైన్లు. బట్ స్టిల్ సెలక్షన్ ప్రాసెస్ ఫుల్ పేషెన్స్ టెస్టింగ్ ఉండే, ఇవన్నీ అవసరమా అనిపించింది. అయితే వాళ్ళు ఒక అమ్మాయి ఉండే, ఆ అమ్మాయికి నేను తెలుసు ఓకేనా. ఆమె ఏమన్నది, బ్రో నీకు ఇది యాక్చువల్గా అవసరం లేదు, నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు నాకు అన్నది. ఓరు జీడీ స్టార్ట్ కాకముందు అన్నది ముచ్చట. అంటే నేనేమన్నా తెలుసు కదా, తెలుస్తుంది మెల్లగా అని నేను అన్నా. చెప్పు బ్రో, నేను ఎప్పటి నుంచో ఫాలో అయితే 3 years నుంచి. అంటే ఈ ప్రాసెస్ అసలు ఎట్లుంటుంది, ఈ ప్రాసెస్ నిజంగా ఇంతవరకు నార్మల్ పీపుల్కి, సో ఎక్కడ వరకు నార్మల్ పీపుల్కి ఇది నిజంగా వ్యాలిడ్, అంత ట్రూగా మెయింటైన్ చేస్తారా, ఇది ఒకసారి కనుక్కోవాలి, నేను అందుకు వచ్చినా అన్నా. అయితే ఆ పిల్ల ఏం చేసింది, నా ఫాలోవర్ అనుకుని నేను చెప్పిన ఓకే నా 3 years నుంచి ఫాలో. ఆ పిల్ల ఏం చేసింది, మొత్తం జడ్జ్ అయ్యి ఆ మేడం పోయి కూర్చో అన్నదా, బాగా మాట్లాడవు పోయి కూర్చో అన్నాక ఈ పిల్ల చేసి చెప్పింది, ఈయనకు అవసరం మీద ఉట్టుకు వచ్చిండే టైం పాస్ కానీ అనగానే వాళ్ళు ఆమె పడరు జడ్జిలు. నువ్వు ఉట్టుకు వచ్చినావు అంట కదా, నీకేం అవసరం, ఇప్పుడు నేను పంపిస్తాను, నువ్వు ఏం చేస్తావు అని అడుగుతున్నారు. నేనేమన్నా ఆ పిల్లకి అర్థం కాలేదు నేను చెప్పేది ఓకేనా, నాకు జాబ్ ఉంది, ఇన్స్టా యూట్యూబ్ ఉంది, అన్ని యాక్టివ్ ఉన్నాయి, అన్నిటినీ మేనేజ్ చేస్తున్నా,
దీంతో పాటు బిగ్ బాస్కి వచ్చినా కాబట్టి నేను 100% ఇస్తా. మ్మ్. బట్ ఇప్పుడు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే అక్షయ్గా వచ్చింది కాబట్టి సెలెక్ట్ అయిపోయింది డైరెక్ట్ అంటే అది ఫూలిష్నెస్. మ్మ్. దీంట్లో ఎక్కడ వరకు వెళ్తానో నాకు కూడా తెలియదు. మ్మ్. సో ఆ అమ్మాయి అడిగినప్పుడు నా ఫస్ట్ ప్రియారిటీ ఈ 3. ఒకవేళ బిగ్ బాస్ వస్తే బిగ్ బాస్ని ఫస్ట్ పెట్టి తర్వాత ఇవన్నీ మేనేజ్ చేస్తా అని చెప్పి ఆన్సర్ ఇచ్చి మ్మ్. వాళ్ళేమో సరేలే అలా అనుకున్నారు సెలెక్ట్ అని. ఈమె లేపిన డౌట్కి మళ్ళీ వాళ్ళు వెనకారు. అదే. మళ్ళీ సరేలే సెలెక్ట్ చేద్దామని చెప్పి సెలెక్ట్ చేసి పంపించారు ముంగటికి. ఓకే. తర్వాత ఈ గ్రూప్ డిస్కషన్ అయిపోయింది. మ్మ్. తర్వాత అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది. సరే, గ్రూప్ డిస్కషన్లో సెలెక్ట్ అయినామని చెప్పేటప్పుడు నీకు ఫోన్ చేసి ఏం మాట్లాడారు వాళ్ళు? నెక్స్ట్ రౌండ్కి వచ్చేసే అన్నారు అంతే. ఫస్ట్ షెడ్యూల్ ఇన్ని రోజులు మాకు ఇవ్వాలి అది అని మనం ఈమెయిల్ వచ్చింది జస్ట్ ఒక ఈమెయిల్ వచ్చింది జీమెయిల్లో వచ్చి మీ 25th వరకు కావాలి మీ డేట్స్ అన్నారు. 5th నుంచి 25th వరకు కావాలి మాకు షూట్స్ అవుతాయి. 5th, 6th, 7th ఉంటుంది ఫస్ట్. ఈ 5th, 6th, 7th అయిపోతే మీరు తర్వాత మళ్ళీ రావాల్సి వస్తుంది త్రూ అవుట్ ది అగ్ని పరీక్ష షో అయ్యే వరకు, లేకపోతే లైట్ అని అన్నారు అంతే. జస్ట్ ఈమెయిల్ కమ్యూనికేషన్. మళ్ళీ కూడా ఒకసారి ఫోన్ చేసి మీరు ఏ డ్రెస్సులు వేసుకోవాలి ఏం సంగతి. సో ఏదైతే క్రూ పనిచేస్తుంది యాక్చువల్గా క్రూ ఏది చేయాలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వచ్చేటోళ్ళకి ఏం చెప్పాలి ఎట్లా గైడ్ చేయాలి దట్స్ ఆల్ గుడ్. అంత మంచిగా అనిపిస్తుంది. అరే అంత స్మూత్గా బాగానే మాట్లాడుతారు కదా, అంత జెన్యునే అనిపిస్తుంది అంతే. ఓకే. అగ్ని పరీక్షకి వెళ్ళాక కంప్లీట్ సీన్ డిఫరెంట్ ఉండే. సో అంటే అగ్ని పరీక్ష రోజు వెళ్ళినప్పుడు అంటే అన్న 7 ఎకర్స్లో అయిందా అన్నప్పుడు? 7 ఎకర్స్లో. సో ఏ టైంకి మీరు వెళ్ళారు, అసలు ఏ టైంకి స్టార్ట్ అయింది షూట్? పొద్దున వచ్చేసేమన్నారు 8:30కి. ఓకే. 8:30కి నేను ఉండేది ఇక్కడ 7కి పోతే 8:30కి సర్లే అని మళ్ళీ కూడా పోయినా. ఓకేనా, రెడీ అయి పోయినామా. వీళ్ళు ఒక చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు నాతో పాటు అగ్ని పరీక్ష కాకుండా ఇంకా 2 డిఫరెంట్ సోర్సులు ఉన్నాయి. ఒకటి వైట్ గోల్డ్ ఉంది, ఒకటి గోల్డ్ డ్రాప్ ఉంది. ఓకేనా. అగ్ని పరీక్ష నుంచి 58-60 మంది వచ్చారు. ఈ వైట్ గోల్డ్ డ్రాప్ నుంచి 9 మంది 11 మెంబర్స్ ఏమో వచ్చారు. ఓకేనా. అయితే ఈ 68-70 మెంబర్స్ని అక్కడ కూర్చోబెట్టరు అంతే. ఎందుకు కూర్చోబెట్టరు అంటే ఫామ్ ఫిల్ చేయించి ఒక రూమ్లో షెడ్లో కూర్చోబెట్టరు, మాట్లాడుకోమన్నారు. ఉప్పల్ బాల్ వచ్చి ఓకే ఫుల్ ఎంటర్టైన్మెంట్ 2 days ఆయన ఉన్నందుకు ఎంటర్టైన్మెంట్ ఉండే. లేకపోతే ఆడ వచ్చిన వాళ్ళు సగం దిమాగ్ ఖరాబ్ వెళ్ళిపోయేటోళ్ళు. ఉప్పల్ బాల్ ఉన్నందుకు ఎంటర్టైన్మెంట్ ఉండే. ఎంజాయ్ చేసినాం 2 days. ఎంజాయ్ చేసుకుంటా ఏంది ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ డే ఏమైందంటే వీళ్ళు ప్రోమో షూట్స్ చేసుకోవాలి కదా. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని ఫస్ట్ చెప్పుకుంటారు కదా ఇంట్రొడక్షన్. ఆ ఇంట్రొడక్షన్కి లిటరల్లీ పొద్దున 8:30కి పోతే ఆఫ్టర్ 3:30-4కి స్టార్ట్ అయింది. అప్పటి వరకు మీరు ఉత్తగా కూర్చున్నాం. కూర్చున్నాము అంటే వాళ్ళు కేర్ తీసుకున్నారు, ఫుడ్ వాటర్ అవి అంతా కేర్ తీసుకున్నారు. బట్ జస్ట్ వెయిటింగ్ అంతే. మార్నింగ్ 8:30 నుంచి 3:30-4 వరకు ఏం చేశారంటే వాళ్ళు రావడము, రెడీ కావడము, వాళ్ళ షూట్లు తీసుకోవడం, ప్రోమోలు కొట్టడం. ఫస్ట్ డే మొత్తం ఇల్లనే వెళ్ళిపోయింది సగం కంటే ఎక్కువ. ఫస్ట్ డే హార్డ్లో ఒక 10-15 మెంబర్స్ 20 మెంబర్స్ 15 మెంబర్స్ అయినట్టున్నారు. 15 మెంబర్స్ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసేమని పంపించేసారు. ఇక ఫస్ట్ డేలో కొంతమంది సెలెక్ట్ అయ్యారు, కొంతమంది రిజెక్ట్ అయ్యారు. ఇక లైట్ తీసుకొని మళ్ళీ సెకండ్ డే వచ్చినాం. సెకండ్ డే వచ్చిన తర్వాత సెకండ్ డే నాదైంది అగ్ని పరీక్ష. ఇక అగ్ని పరీక్ష కాకముందు ఏదైతే మేకప్ ఆర్టిస్టులు వీళ్ళందరూ నాన్ స్టాప్ స్ట్రగుల్ ఉండే వాళ్ళకి. డే మొత్తం వర్క్ చేస్తున్నామా అన్నట్టు ఉండే. వర్క్ చేస్తున్నారు వాళ్ళు, మీ క్యాండిడేట్స్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ వరకు గ్రూప్ డిస్కషన్ వరకు ఒక లెక్క ఉండే. ఆ క్రూ మెంబర్స్ జర తెలుగు వాళ్ళు ఉండే. ఓకేనా. ఇప్పుడు గ్రూప్ డిస్కషన్ అది పెద్ద టాస్క్ కాదు బిగ్ బాస్లో. అగ్ని పరీక్ష ఇస్ ఫస్ట్ టాస్క్ కదా. అక్కడ వరకు క్రూ మెంబర్స్ కొంచెం తెలుగు వాళ్ళు ఉండే, చాలా తక్కువ. 10 మంది ఉంటే 10 మందిలో 3-4 తెలుగు వాళ్ళు. నీకు పోగానే అనిపిస్తుంది వీళ్ళందరూ మొత్తం హిందీ వాళ్ళు ఏం చేస్తారు అని అనిపిస్తుంది నీకు పోగానే. అర్థమైందా. మళ్ళీ అగ్ని పరీక్షకు పోతామా. అగ్ని పరీక్ష పోయినాక గమనిస్తున్న అందరినీ మొత్తం హిందీ వాళ్ళ. ఎవరు బ్యాక్ ఎండ్లో మేనేజ్ చేసేటోళ్ళు, షో మేనేజ్ చేసేటోళ్ళు. ఓకేనా. దాని ప్రొసీజర్ మేనేజ్ అది పెద్ద పొజిషన్. వాళ్ళు మొత్తం హిందీ వాళ్ళు. ఒక మేనేజ్ చేసే క్రూ అంతా తమిళ వాళ్ళు. ఏందిరా మొత్తం అసలు తెలుగు వాళ్ళు ఎడిగిపోయారా నేను పరిచయం. వాళ్ళు మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడతారు 2 days. 2 days ఆడనే ఉండే 2 days మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. సరే అని చెప్పి అది మాట్లాడి అలవాటు అయిపోయింది. అంటే ముందు ఆఫీస్లో మాట్లాడతాము, ఒకసారి సడన్గా తెలుగు నుంచి ఇంగ్లీష్కి ఫ్లిప్ కావాలంటే కష్టమవుతుంది మనకు. సో 2 days అదే ఫ్లోలో ఉండే మాట్లాడినాం. అక్కడికి వచ్చిన కంటెస్టెంట్స్ కూడా మాట్లాడినాము. అయితే కొంతమంది మోడల్స్ వచ్చారు, ఒక 8-6 మంది ఏమో మోడల్స్ వచ్చారు, ముంబై వాళ్ళు. ఆ తెలుగు స్పష్టంగా మాట్లాడుతారు కానీ నీకు డౌట్ వస్తుంది. చూడడానికి ఏమో నార్త్ లేకున్నాడు ఇటు తెలుగు ఎట్లా మాట్లాడుతున్నాను. ముంబైలో పోయి మోడలింగ్ చేస్తారంట. అందరు ఒకటే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు.
ఓకే, నీకు డౌట్ వస్తుందా రాదా? ఎందుకు రాదు, వస్తుంది. ఇప్పుడు ఇంతమంది 70 మంది ఉన్నారు, 70 మందిలో 9 మంది వచ్చిర్రు, ఓకేనా? నార్మల్ అగ్ని పరీక్ష కాకుండా వేరే సోర్సుల నుంచి 9 మంది వచ్చారు. 9లో 4 నుంచి 5 మంది ఒకటే మోడల్ బ్యాక్గ్రౌండ్. డౌట్ వస్తుందా రాదా? అది కూడా ముంబై నుంచి. ముంబై, అందరు ముంబై. ఓకే, ఏందిరా ఏదో తేడా కొడుతుంది అనుకున్నా. మళ్ళీ మోడల్స్లోనే ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. ఓకే, ఏంటి తేడా అనిపిస్తుంది, ఓకేనా? మళ్ళీ వీళ్ళు ఇట్లా ఏ బేస్ మీద సెలెక్ట్ చేసారు, లోపల పోయినాక వాళ్ళు ఏం పర్ఫామ్ చేసారు, అది మనకి ఐడియా లేదు, ఇప్పుడు వచ్చే వరకు తెలియదు. బట్ మన కాడికి వస్తే, మన అగ్ని పరీక్ష కాడికి వస్తే ఒక 2-3 టైమ్స్ రెడీ చేసి ఆడి వరకు తీసుకెళ్ళి అక్షయ్ ఇప్పుడు కాదు మళ్ళీ తర్వాత 3 సార్లు చేసిరు, అట్లా 4 సార్లు. వాళ్ళ క్రూ మెంబర్స్ వాళ్ళే కోపం అవుతున్నారు. అరే వాళ్ళ పాపం నాకు సారీ చెప్తున్నారు. అరే సారీ బ్రో, వాళ్ళని తిట్టుకుంటావుగా. నేను వాళ్ళని తిడతలే. ఏం చేస్తున్నారు వీళ్ళు జడ్జిలు అసలు? ఇప్పుడు లోపల వాళ్ళు చెప్తారు నెక్స్ట్ క్యాండిడేట్ ఈ పర్సన్ పంపిమ్మని, వాళ్ళు ఎవరిని చెప్తారు, వీళ్ళు ఎవరిని అడుగుతున్నారు? ఇప్పుడు వీళ్ళిద్దరు లిస్టులు షేర్ చేసుకుంటారా? ఈ లిస్ట్ సేమ్ లిస్ట్ ఉంటుంది, జడ్జిల దగ్గర ఏం లిస్ట్ ఉంటే వీళ్ళ దగ్గర అదే లిస్ట్ ఉంటుంది. ఈ క్యాండిడేట్ అయిపోయి నెక్స్ట్ ఈ క్యాండిడేట్ అని చెప్పి వీళ్ళు బయట రెడీ చేస్తుంటే వీళ్ళేమో లోపల జడ్జిలు వీళ్ళేమో ఈ క్యాండిడేట్ కాదు ఇంకో క్యాండిడేట్ని పంపి సడన్గా ఇట్లా ప్రిపేర్ చేసి పంపిస్తారు. బయట వీళ్ళకి ప్రాబ్లం, ఓకేనా? బట్ సంథింగ్ వాళ్ళు పేషెన్స్ హ్యాండిల్ చేసుకుంటూ పంపిస్తామని రెడీ చేసి 4 టైమ్స్ చేసారు. డే మొత్తం కూర్చొని మళ్ళీ 4 o'clock 5 o'clock ఏమో లోపల తీసుకుపోయారు. లోపల తీసుకుపోయినాక లిటరల్ ఒక 30-40 నిమిషాలు ఆర్గ్యుమెంట్ అయింది. అది ఇక వేరే లెవెల్ అయింది ఆర్గ్యుమెంట్. అసలు ఏమైంది? నువ్వు స్టేజ్ ఎక్కంగానే అసలు ఏం మాట్లాడినావు ఏంటి? అసలు స్టేజ్ ఎక్కిన తర్వాత బిందు మాధవి, శ్రీముఖి ఉండే. మనకు స్టేజ్ కొత్త, అంత పెద్ద స్టేజ్ నేను చూడలేము మనం, ఓకేనా? అయితే జడ్జిలు ఇట్లా దూరం కూర్చున్నారు వాళ్ళు. వీడికైనా వాయిస్ ఆడికి పోవాలంటే డైరెక్ట్. ఇప్పుడు ఇది నార్మల్ టోన్ మాట్లాడుతున్నాం, దీనికంటే గట్టిగా ఉర్లి మాట్లాడాలంటే సరే అని చెప్పి ట్రై చేస్తున్నాం. ఇక స్టార్టింగ్ పోయినప్పుడు ఒక 1-2 minutes ఆక్వర్డ్ ఉండే, మనకు అలవాటు కాలే స్టేజ్ అని చెప్పి. ఆ 3 కూర్చున్నారు, అటుపక్క ఇటుపక్క కొంతమంది కింద చీకట్లో కూర్చున్నారు. ఆ క్రూ మెంబర్స్ అలాగే పక్కకు పెట్టి ఉన్నారు. పబ్లిక్ అయితే ఒక 30-40 మంది అయితే ఉన్నారు, ఓకేనా? అయితే పోయినాక ఒక జోక్ వేద్దాం అనుకున్నా. స్టేజ్ మీదకి ఎంట్రీ అయ్యాగానే ఇట్లా శ్రీముఖి వస్తుంది, అడుగుతుంది ఎట్లున్నా అంటే నేను నర్వస్గా ఉన్నా అని చెప్పి ఇట్లా వెళ్ళిపోదాం అనుకున్నా. ఇట్లా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి హాయ్ గైస్ అని చెప్తే ఇట్లా అందాం అనుకున్నా. నేను నర్వస్ అని చెప్తే శ్రీముఖి ఏమంటారు నంబర్ కావాలా, నేను ఇయ్యా అంటారు. నేను నంబర్ కూడా అడిగాను అసలు నేను నీ నంబర్ ఇయ్యా అంటారు. నీ నంబర్ కూడా అడిగింది నేను. అక్కడ అభిజిత్ ఏమో ఏమైంది ఏమన్నావు అంటే నేను జోక్ క్రాక్ చేద్దాము ఇట్లా రాగా నేను నర్వస్ ఉన్నా అని చెప్పి ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా వద్దాం అనుకున్నా. ఆమెకు నర్వస్ అంటే నంబర్ అడుగుతున్నా అని చెప్పి అటు పోతుందని నేను అన్నా. అంటే సరేలే స్టార్ట్ చేయన్నారు. చెప్పిన ఇంట్రో చెప్పిన ఇట్లా సాఫ్ట్వేర్ జాబ్ ఇట్లా సోషల్ మీడియా మేనేజ్ చేస్తుండే. ఒకప్పుడు అన్నా నేను మా క్లారిటీ ఇచ్చిన 1-2 సార్లు. ఒకప్పుడు నేను రోస్టింగ్ కాంటెంట్ చేస్తున్నా, ఇప్పుడు రియాలిటీ కాంటెంట్ చేస్తున్నా. రోస్టింగ్లో అంత వాల్యూ క్రియేట్ కాదు పర్సన్కి, మేబీ రీచ్ వచ్చినా ఏమొచ్చినా ఒక రెస్పెక్ట్ అనేది క్రియేట్ కాదు. సో రియాలిటీ టాక్ వచ్చినా మానేసిన, ఇప్పుడు రియాలిటీ టాక్స్ చేస్తా, ఆర్గ్యుమెంట్స్ చేస్తా, ఐఎమ్ గుడ్ ఎట్ దట్ అని చెప్పిన. ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి నీకు అన్న నేను ఆర్గ్యుమెంట్ చేస్తా, నా బలం ఇది. బిగ్ బాస్ హౌస్ కూడా ఆర్గ్యుమెంట్లు అయితే మనకి ఎంత కొట్లాడుకోలేము ఆబ్వియస్లీ. ఆర్గ్యుమెంట్లు అయితే పాయింట్ మీద కొన్ని ఫిజికల్ టాస్క్, మెంటల్ టాస్క్ ఏదో ఒకటి ఉంటుంది. నేను అన్న ఆర్గ్యుమెంట్ చేద్దాము, టాస్క్ ఇయ్యరా అన్న. అయితే లేదు బిందు మాధవ్ ఏమంటుంది ఆర్గ్యుమెంట్ ఇయ్య అంటుంది. ఓకే మేము ఇయ్యము, నువ్వు టాస్క్ చేయంటుంది. సరే ఏదో ఒక టాస్క్ ఇరన్నా, మేము ఇయ్యం నువ్వు చేయ అంటుంది. ఏమంటుంది నువ్వు రోస్టింగ్ కదా అని ఒకటే పాయింట్ స్టచ్ చేస్తుంది బిందు మాధవి. నేను వదిలేసిన రోస్టింగ్ చేయమంట, నేను మళ్ళీ కూడా చేస్తా అన్నా. నాకు తెలుసు వీళ్ళు చేయమంటారేమో రోస్టింగ్ అని చెప్పి, రోస్టింగ్ ఏమన్నా నేనేమన్నా చేస్తా అఫెండ్ అవ్వద్దన్నా, ఓకేనా? అయితే ఫస్ట్ ఏమన్నది బిందు మాధవి నువ్వు నవదీప్ని స్టార్ట్ చేయన్నది రోస్టింగ్, ఓకేనా? బేసిక్గా నేనేమనుకున్నా వీళ్ళందరి మీద జోక్స్ క్రాక్ చేసి నా మీద నేను కూడా జోక్ క్రాక్ చేద్దాం అనుకున్నా, ఓకేనా? నవదీప్ని ఏమన్నా బేసిక్గా మీ వీడియోస్ సర్కాస్టిక్గా బాగుంటాయి, ఒకప్పుడు మీ మూవీస్ బాగుండే 2007లో, తర్వాత ఎప్పుడైతే ఆర్యా 2 అది చేసిర్రో తర్వాత నుంచి మీ మూవీస్కి బడ్జెట్ పెరిగిపోతుంది కానీ మీ స్క్రీన్ టైం తగ్గిపోయింది అన్న. ఓకే అనగానే యు ఆర్ జడ్జింగ్ ది జడ్జెస్ అంటాడు. అన్న మీరు అఫెండ్ అవ్వద్దు, నేను 1 by 1 చెప్పుకుంటా, తర్వాత నా మీద కూడా కౌంటర్ వేసుకుంటా, ఒక ప్రిపేర్ ఈ యాంగిల్ ప్రిపేర్ వచ్చా అంటే నువ్వు మాది మాట్లాడకోయి నువ్వు నీది చెప్పు అంటాడు.
అరే నేను అడిగింది మీరే కదా రోస్ట్ చేయమని, రోస్ట్ అంటేనే అది కదా అని అదే అన్నా. మీరు పర్సనల్ తీసుకొని అఫెండ్ అవుతుంటే నేను ఏం చేయలేను దానికి, అది లెక్క కాదు అంటే బిందు మా నన్ను రోస్ట్ చేయన్నది. ఓకే ఏమన్నా ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూర్ అన్నా ఓకే బిందు మాధవన్. ఇది రోస్ట్ అయితే అన్నాక నేనేమన్నా బిందు మీరు బిగ్ బాస్ ఓటీటీ ప్లాట్ఫామ్ విన్నర్, ఇది ఒకటే తెలుసు కానీ దానికి మించి ఏం తెలియదు అనగానే ఆమె ఏమన్నది, ఇది నన్ను ఏం హర్ట్ చేయలేదు, ఇదేమన్నా రోస్టా అన్నది. సరే ఫైన్ స్పోర్టివ్గా తీసుకుందాం అనుకున్నా. నవదీప్ ఒక దుక్కు అఫెండ్ అవుతున్నాడు, యూఆర్ జడ్జింగ్ ది జడ్జెస్ అని. ఓకేనా, తర్వాత అభిజిత్ దగ్గర పోకముందే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే నోట్లకైనా రాకముందే శ్రీముఖి వచ్చి ఇంటర్ఫియర్ అవుతుంది. ఓకే, వీళ్ళిద్దరు ఆర్గ్యూ చేస్తారు. అయితే శ్రీముఖి మీద జోక్ చేయని అన్నారు. శ్రీముఖి మంచిగా రాసిన స్క్రిప్ట్. ఓకేనా, ఎందుకంటే ఆడ కూర్చొని 8-10 అవర్స్ ఆలోచించిన. శ్రీముఖి మీ కామెడీ తీసుకుంటుంది కదా, చేస్తుంది కదా, సరే ఒక స్క్రిప్ట్ మంచిగా ఒక స్క్రిప్ట్ అనుకున్నాం. డే అంతా నిలబడుతుంది మాకు, ఆడ వెయిటింగ్ లిస్ట్లో నిలబడే మాకు దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. అలాంటిది ఎట్లా చేస్తుంది ఈమె యాంకరింగ్, అసలు చాలా హార్డ్ జాబే కదా అని చెప్పి నేనేమనుకున్నా ఒక స్క్రిప్ట్ రాసిన. పోగానే శ్రీముఖి మీద కూడా అన్నా. నేను శ్రీముఖిని ఏమన్నా, శ్రీముఖిని చూస్తే నాకు హార్స్ గుర్తొస్తుంది, గుర్రం గుర్తొస్తుంది అన్న. అనగానే నవదీప్ వేరే మీనింగ్లో నవ్వుతున్నాడు. నేనేమన్నా శ్రీముఖి అట్లా కాదు, ఆ మీనింగ్ అంటలే, నేను క్యాజువల్గా చెప్తున్నా, నీ ప్రొఫెషన్ మీద చెప్తున్నా, నీ ప్రొఫెషన్ చాలా హార్డ్ ప్రొఫెషన్. మిమ్మల్ని చూసి ఒక పోల్ కట్టేసిన హార్స్ గుర్తొస్తుంది అన్న. అన్నాక ఆ హార్స్ పొద్దంతా నిలబడే ఉంటుంది, నీ ప్రొఫెషన్ నిలబడేటట్టు చేస్తుంది, పొద్దంతా అక్కడ మేస్తూ ఉంటుంది, ఇక నువ్వు వాగుతూ ఉంటావు. ఓకే, మంచిగా నీట్ ఉండే, ఎక్కడన్నా వలగర అనిపించిందా? అరే కంప్లీట్ చేయని ఇస్తలేరు, నేను అఫెండ్ అవుతా అని అంటుంది శ్రీముఖి. తర్వాత ఇంకా మంచిగా 2-3 లైన్లు ఉండే, అక్కడ హార్స్ దగ్గరికి వెళ్తే కిక్కు కొడుతుంది, నీ దగ్గరకు వస్తే కౌంటర్లు కొడతావు, మంచిగా ఉండే స్క్రిప్ట్. మళ్ళీ అక్కడ చెప్పలేవు, అది ఇక్కడ నీకు చెప్పే ఛాన్స్ ఇస్తాం మొత్తం. అదే తర్వాత ఏమన్నా హార్స్కి అయితే లక్షల రౌండ్ నీకు వస్తే అన్న, అట్లుండే స్క్రిప్ట్. అది ఎండు కూడా కానిస్తలేరు అసలు. ఏమన్నా అంటే మధ్యలో ఆపేస్తున్నారు, ఆపేసి మళ్ళీ టాస్క్ ఇవ్వమంటారు. ఓకే, నువ్వు టాస్క్ ఇవ్వండి, నువ్వు నన్ను రోస్ట్ చేస్తే నేను అఫెండ్ అయ్యి మేము పర్సనల్ తీసుకుంటాము, యూ డోంట్ జడ్జెస్ మా గురించి ఎందుకు, నీ గురించి చెప్పండి. నా గురించి చెప్పినా కదా, మీరు రోస్ట్ అడిగిందే మీరు రోస్ట్ చేసి అఫెండ్ అవుతున్నారు, పోనీ టాస్క్ ఇయర్ నాకన్నా. టాస్క్ ఇయర్ అంటే మీకు ఇవ్వాలా టాస్క్ అని అంటారు. లేదు నువ్వు ఇవ్వకపోతే ఒకటి ఇస్తాను అడిగిన. అయితే మీకు ఎందుకు ఇస్తాం, నువ్వు ప్రిపేర్ రాలేదా అంటే, నా గురించి సెల్ఫ్ ఇంట్రో చెప్పినా, రోస్ట్ చేయమన్నా రోస్ట్ కొట్టినా, ఇంకేముంటే చెప్పుర్రే అన్న. టాస్క్ ఏదైనా టాస్క్ ఉంటే టాస్క్ చేద్దామని టాస్క్ ఇస్తలేరు. ఓకే, అర్థమైంది. అయితే ఇప్పుడు ఇది నాతోనైన ఎక్స్పీరియన్స్. బేసిక్గా నేను గమనించింది ఏంటంటే, వాళ్ళకు కొంచెం ఎట్లా ప్రిపేర్ అయ్యారో ఐడియా లేదు, కానీ ఎవరైతే రిజెక్ట్స్ అయ్యారో వాళ్ళ వీడియోలు నువ్వు ఇప్పుడు చూస్తుంటావు ఇన్స్టాగ్రామ్లో, అయితే రిజెక్ట్ అయ్యారో మాకు అసలు టాస్కే వేయలేరు అంటారు. అవును, అదే అందరూ అదే అంటారు, మాకు అసలు టాస్క్ వేయలేరు. అసలు చాలా మందితో మాట్లాడలే కూడా అంటారు, వెళ్ళంగానే నువ్వు దీనికి సెట్ గా నువ్వు వెళ్ళిపో అని గట్లనే మాట్లాడుతున్నారు. నేను అన్నా, నువ్వు రాగానే నువ్వు సెట్ కావంటే నువ్వు రిజెక్ట్ అంటే రీజన్ చెప్పు. అందరూ ఇప్పుడు నాకు పెద్ద ఫరాక్ పడలే కాబట్టి బిగ్ బాస్కి పోతున్నాను కూడా రీల్స్ చేయలే, నేను పోయించిన కూడా నేను రీల్స్ చేయలే. డైరెక్ట్ నీతో ఇప్పుడు ఏమైందంటే కూర్చొని షేర్ చేస్తున్నా, ఇట్లా అయింది పంచాయతీ. వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళు ఛాన్స్ వస్తుందేమో, మేము వెళ్తామేమో, వాళ్ళు సీరియస్ ఉన్నారు దాని మీద. నేను ప్రాసెస్ ఎట్లుంటే తెలుసుకుందామని నాది వేరే ఇంటెన్షన్. పోయినా అసలు వాళ్ళందరూ అదే మాట, బ్రో అసలు మాట్లాడలేరు బ్రో, అసలు టాస్క్ ఇవ్వలేరు బ్రో. అయితే స్టార్టింగ్ ఈ ఫన్ ఫ్యాక్ట్ ఉండేనా, ఇది అయిన తర్వాత స్టార్ట్ అయింది. ఓకే, టాస్క్ అన్న రోస్టింగ్ అంతేనా అంటే, నేను అఫెండ్ అవుతున్నారు నేను చెయ్యా అన్న. అఫెండ్ అవుతారు చెయ్యా, నేను ఏదైనా టాస్క్ ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేద్దామో, ఒక టాపిక్ ఇర్రే శ్రీముఖి నేను, లేకపోతే మీలో ఎవరైనా సరే ఆపోజిట్ ఐడియాలజీస్, దాని మీద ఆర్గ్యుమెంట్ చేద్దామన్నా. మేము చెయ్యమంటారు, సరే ఏదైనా వేరే టాస్క్ ఇవ్వమంటారు, మేము టాస్క్ ఇవ్వాలా అంటారు. నువ్వు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? ఇప్పుడు బిగ్ బాస్లో 20 మందిని సెలెక్ట్ చేసి తీసుకొని కూర్చోబెట్టి తిని మేపరు కదా, మీరు తిని పండుకోర్రా అన్నారు కదా, టాస్క్లు ఇస్తారు కదా, ఫిజికల్ టాస్క్, మెంటల్ టాస్క్, సీక్రెట్ టాస్క్లు ఇస్తారు కదా, అదేదో నాకు నేను చేస్తా అన్నా, మేము చెయ్యమంటారు. నువ్వు టాస్క్ కింద ఎట్లా ప్రూవ్ చేసుకుంటారా బాబు అని నేను, అదేమన్నా లాజిక్ ఉందా? ఈ ఆర్గ్యుమెంట్ అంతా ఓడుతుంటే ఏంటంటే అభిజిత్ శ్రీముఖితోనే అవుతుంది ఈ ఆర్గ్యుమెంట్ అంతా. మేము ఎందుకు ఇయ్యము, అది బిగ్ బాస్, ఇది అగ్ని పరీక్ష అని అంటుంది శ్రీముఖి. నేను అదే అంటున్నా, ఇప్పుడు అగ్ని పరీక్ష మాట్లాడుకున్నా సరే, అగ్ని పరీక్ష షో ఫార్మాట్ ఏందని అడిగిన.
ఫార్మాట్ ఏంది, హౌస్లో ఫిట్టా లేదా అనే టెస్ట్ చేస్తారు, రైట్? మెంటల్గా టెస్ట్ చేస్తారు, ఫిజికల్గా టెస్ట్ చేస్తారు, ఇమోషనల్గా టెస్ట్ చేస్తారు. ఇమోషనల్గా ఎట్లా టెస్ట్ చేస్తారు అంటే మీరు సెటైర్లు వేస్తే తీసుకుంటున్నా లేదా, ఇవి ఈ 3 ఫ్యాక్టర్లు కదా అంటే అవును అన్నది. అదేదో ఇన్నే చేయరాదు అన్న. నీకు ఇంకో విషయం తెలుసా, నువ్వు చెప్పిన అది అలా కూడా తెలియదు నాకు తెలిసి. టాస్క్ల మీదే కదా, ఇవే కదా ఇప్పుడు ఏంది బిగ్ బాస్ ఏంది, ఫిజికల్, మెంటల్, ఇమోషనల్ పర్సన్ స్టేబుల్గా ఉంటాడా, ఓకేనా? నువ్వు ఆ టాస్క్లో ఆడ పెడతారు కదా బిగ్ బాస్లో 20 మందిని తీసుకొని కూర్చోబెట్టినా మీరు ఎట్లా తీస్తారు కాంటెంట్? మీరు టాస్క్లు పెట్టే తీస్తారు కదా కాంటెంట్, ఇద్దరిని కొట్లాడిపించి ఇద్దరు టాస్క్లు ఇచ్చి తీస్తారు కదా కాంటెంట్. అదే పని ఇక్కడ చేయరు, నాకు టాస్క్ కింద ఎట్లా చేస్తా అన్నా ఇయర్ అంట. టాస్క్ కింద ఏం చేస్తాం ఇప్పుడు, ఒకనికి వన్ ప్రూవ్, ఇప్పుడు ఒక ఎగ్జామ్ పెడితేనే ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జామే పెట్టాము, నువ్వు రిజెక్ట్ అంటే ఇప్పుడు నన్ను అన్నారు, నాకు పెద్ద ఫరక్ పడలే. బట్ ఎవరైతే సేమ్ థింగ్ మాట్లాడుతున్నారు బయట, అరే మమ్మల్ని మాకేం ఛాన్స్ ఇల్లరు, మాకు టాస్క్ ఇల్లరు అని చెప్పి వాళ్ళకైనా నువ్వు న్యాయం చేయాలి కదా. టాస్క్ ఇల్లరు ఏమీ లేరు, రిజెక్ట్ అని అంటారు. అదే ఈయన అభిజిత్ ఏమో మధ్యలో హైపర్ అయిపోయి నేను మీకు టాస్క్ ఇవ్వాలా రిజెక్ట్ అన్నాడు. ఏ బేసెస్ మీద అని అడిగిన, ఏ బేసెస్ మీద అని అడిగిన అంటే నువ్వు మాకు నచ్చలే అంటారు. రీజన్ ఉండాలి కదా అన్న. ఇప్పుడు నేను నీకు రీజన్ చెప్పాలా అంటాడు అభిజిత్. నువ్వు మమ్మల్ని అడుగుతున్నా ఎక్స్ప్లెనేషన్, నేను మీకు రీజన్ చెప్పే పొజిషన్లో మేము ఉన్నామాట. నేనేమన్నా నువ్వు ఏ జడ్జ్ అయినా కానీ లోకంలో యూ బీ ఎనీ జడ్జ్, ఓకే? ఏ జడ్జ్ అయినా సరే ఫస్ట్ రీజన్స్ మెన్షన్ చేసి జడ్జిమెంట్ ఇస్తాడు. నువ్వు ఒక క్యాండిడేట్ నచ్చినా సరే నువ్వు రీజన్స్ మెన్షన్ చేసి తీసుకుంటావు. రీజన్ మెన్షన్ చేయరంట. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే పొజిషన్లో లేమంటారు. అరే మీరు ఇంత రిజర్వ్డ్గా ఎందుకున్నారు, మిమ్మల్ని జడ్జిలో వేసి నాకు అర్థమవుతలే. ఒకటేమో టాస్క్ ఇయ్యారు, ఓకేనా, నచ్చలే అని చెప్పి రిజెక్ట్ కొట్టిర్రు, ఓకేనా, సరే రిజెక్ట్ కొట్టిన రీజన్ చెప్పారు. నువ్వు టాస్క్లు ఏంది రీజన్ చెప్పింది రిజెక్ట్ అంటే ఎట్లా? ఒక పర్సన్ ఇట్లా ముంగట ఇప్పుడు పిచ్చోళ్ళు కాదు 2-3 డేస్ స్పెండ్ చేసుకొని సరే మనం అంటే టైం పాస్కి పోయినా, ఇప్పుడు అందరూ అదే అంటున్నారు కదా బయట ఉన్న వాళ్ళు, మీరు టాస్క్ ఇవ్వకపోతే మేము ఎట్లా ప్రూవ్ చేసుకుంటామని. ఈ టాస్క్ లేరు ఏమి లేరు రిజెక్ట్ అంటే నేనేమన్నా నువ్వు చెప్తున్నావు కరెక్టే అభిజిత్ అన్న, చెప్తున్నావు కరెక్టే, నువ్వు నేను జడ్జిలోకి ఎందుకు కూర్చోబెట్టారని అడిగిన. నువ్వు రీజన్ చెప్పు, క్యాండిడేట్ వస్తే రిజెక్ట్ అంటే నువ్వు ఏ బేస్ మీద నువ్వు చెప్తున్నావు, జడ్జిలోకి నేను ఎందుకు కూర్చోబెట్టారు మళ్ళీ షోలో అని అడిగిన. చెప్పాను డైరెక్ట్ చెప్పుకోవచ్చు కానీ ఎందుకు కూర్చోబెట్టరని అడిగిన. ఆన్సర్ లేదు. అగ్ని పరీక్ష ఏమంటుంది, లవ్ టాస్క్లు ఇస్తారు కదా అని అన్న. ఈమె బిందు మాధవ్ వచ్చి ఏమంటుంది, లవ్ టాస్క్లా అంటే నువ్వు అవన్నీ ఫేక్ అంటున్నావు అని అంటది. నేనేమన్నా లవ్ ట్రాక్ వేరే లవ్ టాస్క్ వేరే అన్నా నేను. ఆమె అది అర్థం చేసుకుంటలే, ఆమె దొరికింది ఒకటే తప్పు కదా అని చెప్పేసి లవ్ టాస్క్లు కాదు అవి నిజంగా లవ్ చేసుకుంటారు అని మాట్లాడుతా. ఆమె మస్తుగా చూసినాము, లోపల ఎంత లవ్ చేసుకుంటారో బయట ఎంత అని నీకు అర్థమవుతలేదు. లవ్ టాస్క్ అని అన్నా నేను, లవ్ ట్రాక్ కాదు లవ్ టాస్క్ అన్నా నేను. ఇప్పుడు కొన్ని సీక్రెట్ టాస్క్లు ఇస్తారు మనకు ఐడియా ఉన్నంత, ఏంది పోయి ఆయనతో క్లోజ్గా ఉండు, ఆ టాస్క్లు ఇస్తారా ఇయ్యారు, ఇచ్చారు. నవదీప్ ఏమో అట్లాంటి టాస్క్ వేయమని అంటారు బిగ్ బాస్లో, ఎందుకు ఇయర్ ఇస్తారా నేను ఏమన్నా శ్రీముఖి పక్కన మాట ఇయర్ అని ఏమంటారు ఇయర్ అని అడిగిన, ఇస్తారు అన్నది. ఇక ఆయనకు చెప్పు నవదీప్. అరే వాళ్ళకే క్లారిటీ లేదు. నవదీప్ ఏమో ఇచ్చిర్రా సరే అని చెప్పి మాట. అరే అలాగే అసలు ఏం క్లారిటీ ఉందో నాకు అర్థమవుతలేదు. ఓకే వీళ్ళు మళ్ళీ ఒక ఆర్గ్యుమెంట్ 10 నిమిషాలు అయినాక బయటకు పంపించేసారు. ఎండ్ అయింది, ఇన్ని ఎండ్ అయింది. లవ్ ట్రాక్ లవ్ టాస్క్, ఆమెమో తప్పు వేరే తీసుకెళ్తుంది మాధవి, బిందు మాధవి. అయితే బయటికి పంపించేసారు. బయటికి పంపించేసిన తర్వాత బయటకు వచ్చినాక బయటికి పోకముందు ఇంకో మాట అన్నది, నువ్వు చాలా రిజర్వ్డ్గా ఉంటున్నావు, నువ్వు ఎక్కువ లిమిట్ క్రాస్ చేసి అంటలేవు అంటే అనదలుచుకోలేని. ఎవరన్నారు ఇది మాధవ్ శ్రీముఖి బిందు మాధవ్ అంటుంది. నువ్వు ఓపెన్, నువ్వు ఇంకొంచెం డ్యాంక్ వెళ్ళొచ్చు, ఇంకొంచెం స్ట్రాంగ్ వెళ్ళొచ్చు, బట్ నువ్వు ఆపుకుంటాడు అని తీసుకుంటలేరు కదా, నీ అదే అఫెండ్ అవుతున్నారు కదా అన్న. ఇప్పుడు ఈమె అఫెండ్ అయింది, నవదీప్ అఫెండ్ అవుతారు కదా అని నేను అన్నా. అంటే లేదు నువ్వు వెళ్ళాలి అని అంటుండు. టూ మచ్ వెళ్తే తర్వాత సారీ చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఒక లిమిట్ ఫిక్స్ అయ్యి వచ్చినా ఇడి వరకే ఫిక్స్ అన్నా నేను. అనగానే నువ్వు ఓపెన్గా మాట్లాడతలేవు కాబట్టి నువ్వు వెళ్ళు అని అన్నా శ్రీముఖి. అసలు నాకు టాస్క్ లేరు ఏమి లేరు, వెళ్ళంటే బయటికి రాగానే క్రూ మెంబర్స్ వచ్చి ఎంబడి బ్రో ఇట్రా అని చెప్పి సైడ్కి తీసుకోవారు వేరే రూమ్లోకి.
తీసుకెళ్ళాక ఏమైంది అని అన్న. ఏమైంది బ్రో ఎందుకు అట్లా హైపర్ కదా అసలు వాళ్ళు ఏమి పేషెన్స్ లేదు ఏం లేదు, ఒకటి మాట్లాడతారు. పోనీ నువ్వు రీజన్ నువ్వు రిజెక్ట్ నాకు నచ్చలేదు అంటే రీజన్ చెప్పారంట. ఇలా జడ్జి పనింది ఇలా బేసిక్గా తెలుసా అని అడిగిన. శ్రీముఖి ఇప్పుడు అంత మాట్లాడుతుంది, నోటికి వచ్చింది మాట్లాడేసాలే ఆగద్దు అది అని చెప్పి లాస్ట్ ఇయర్ అట్లనే మాట్లాడింది శ్రీముఖి. రాముడిని పట్టుకొని ఫిక్షనల్ క్యారెక్టర్ ఆ 2 వర్డ్ల వల్ల సారీ చెప్పుకుందా 2025లో. ఆ మాట అన్న నేను కెమెరా ముంగట. లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఆమెకి నోరు జారే లాస్ట్ ఇయర్ వచ్చి సారీ చెప్పుకుంది అందరి ముంగట. ఆమె లెక్క సారీ చెప్పుడు తిరగమంటుర్రా ఇది ఎక్కడి వరకు మళ్ళీ అంతవరకే మాట్లాడుతురా అన్న నేను. అనగానే వాళ్ళు ఏం చేసారు, బ్రో నువ్వు మళ్ళీ ఒకసారి వెళ్ళు బ్రో అని చెప్పి మళ్ళీ పంపించారు క్రూ మెంబర్స్. ఒక 5 నిమిషాలు కాబట్టి మళ్ళీ లోపల అయితే నేను కాదు నువ్వు రోస్ట్ చేసినందుకు వాళ్ళకి బ్రేక్ కావాలనిపించిందేమో అందుకే బయటకు పంపించి లేదా అసలు నువ్వు రెండే రెడ్లు చూపించారు అప్పటికి. నాకు గుర్తున్న మటుకు 2 రేట్స్ అందరు రెడ్లు ఎత్తలేరు అప్పటికి. పోయినా బయటికి మళ్ళీ పంపించారు. రాయన శ్రీముఖి మళ్ళీ వచ్చినాను అని అంటారు. అవును క్లారిఫికేషన్ ఇద్దామని వచ్చిన. ఇంతకు బిందు మాధవి గారు లవ్ ట్రాక్ అంటారు, నేను టాస్క్ గురించి మాట్లాడుతున్నా. ఫీమేల్స్ని తీసుకుపోయి ఇంప్రెస్ చేయి, క్లోజ్ ఉన్నాయి ఇట్లా టాస్క్లు ఇస్తారు కదా, ఆ టాస్క్లు కూడా ఇస్తారు కదా. బిగ్ బాస్ ఆసుంటాడే లోపల 20 మంది తీసుకున్నప్పుడు టాస్క్ ఇస్తాడు, ఒకరినొకరు కొట్లాటేట్ చేసి కాంటెంట్ బయటికి తీస్తాడు. తీస్తేనే టీఆర్పీ వ్యూవర్షిప్ అవన్నీ వస్తాయి. మీరు అదే పని చేయరు కదా ఇక్కడ, నాకు టాస్క్ ఏంది ఎట్లా ప్రూవ్ చేస్తాను. నవదీప్ ఏమంటాడు, నీకు వచ్చి 10 నిమిషాల తర్వాత ఇచ్చినామంటాడు. 10 నిమిషాల్లో మీరు ఏం చేయించారు, అతను రోస్ట్ చేయమన్నారు, రోస్ట్ చేసిన ఫీల్ అవుతున్నారు. శ్రీముఖి మీద జోక్ చేయమన్నారు, జోక్ చేస్తుంటే మధ్యలో ఆపేస్తున్నారు. సరే పోనీ టాస్క్ ఇస్తలేరు, ఆర్గ్యుమెంటే నడుస్తున్నాయి పోయినప్పటి నుంచి. ఇక ఇట్లనే అయింది 20-25 మినిట్స్ మొత్తము. ఫస్ట్ ఒక 15 నిమిషాలు అయింది, తర్వాత మళ్ళీ ఒక 20 నిమిషాల దాకా అయింది నాన్ స్టాప్గా. అయితేనే ఉంది. అయితే నేనేమన్నా నువ్వు మాట్లాడేసి నవదీప్ అంటాడు, నువ్వేదో మాట్లాడేసి నీకు 360K ఫాలోవర్స్ ఉన్నారు కదా, నువ్వు మాట్లాడేసినావు, నోటికి వచ్చింది, పబ్లిక్ నేను లైక్ చేసారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చి జడ్జెస్ ముంగట ఏదైనా మాట్లాడేస్తా, నేను ఫేమస్ నాకు తెలుసు అని అనుకొని వచ్చి ఉంటావు. అంటే నేనేమన్నా రియాలిటీ టాక్ మాట్లాడుకుంటూ ఆ ఫాలోయింగ్ కొట్టడం చాలా కష్టము. అందరు లైక్ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ మిలియన్స్ ఆఫ్ కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు లైక్లు షేర్లు, అది పెద్ద లెక్క కాదు. లస్ట్ ఫ్యాక్టర్ యూజ్ చేసుకుని ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఇంకెక్కువ వస్తుంది రీచ్. బట్ రియాలిటీ మాట్లాడితే ఒక దుక్కు లైక్ ఎంతో అవుతుందో ఒక దుక్కు హేట్ కూడా అంతే వస్తుంది మాకు. అది చేసుకుంటూ ఇంత మాట్లాడుతూ వచ్చినా అంటే దెర్ ఈస్ సంథింగ్ అన్న నేను. అర్థమైందా? నీకు మళ్ళీ ఒక డౌట్ ఉంది, ఏదో నన్ను బ్లైండ్గా ఫాలో కొట్టి రిపీట్ ఆర్గ్యుమెంట్ చేద్దాం రా అన్న. రారంట వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడానికి. వాళ్ళు ఎంత తర్వాత అనిపించింది వీళ్ళు ఎందుకు వస్తలేరు ఆర్గ్యుమెంట్ చేయడానికి. బయటకు వచ్చినాక ఒక క్రూ మెంబర్ ఆయన ఏమంటాడు, బ్రో నువ్వు ఆర్గ్యుమెంట్కి పిలిస్తే ఎట్లా వస్తారు బ్రో, వాళ్ళ ఇమేజ్ కాపాడుకోరా అన్నారు. అరే అవును కదా అనిపించింది. అప్పుడు నాకు ఫ్లాష్ కాలే. అప్పటివరకు ఏమనుకుంటే బయటకి బిగ్ బాస్ చూసి వచ్చిన వాళ్ళందరినీ వీళ్ళు క్యాజువల్గా మెజర్ చేస్తాడు, ఈక్వల్గా ఒక నార్మల్ పర్సన్ అంటే చూస్తారు. కానీ వాళ్ళకి ఇమేజ్ కాపాడుకునేది ఉండే. అరే ఇప్పుడు వీటితో ఆర్గ్యూ చేసినాం అనుకో, ఇప్పుడు ఆన్ స్టేజ్ నేను పిలుస్తున్నా, శ్రీముఖిని పిలుస్తున్నా, అభిజిత్ నువ్వు వచ్చి మిలవాడు ఆపోజిట్ ఐడియాలజీస్ ఆర్గ్యూ చేద్దాం అంటే తగ్గినట్టే. వాళ్ళు వస్తే ఒక 2-3 పాయింట్లు మనం గట్టిగా కొట్టాం అనుకో వాళ్ళకి పడిపోతుంది. బ్రో వాళ్ళ ఇమేజ్ కాపాడుకోరా బ్రో, అట్లా కాకుండా మంచిగా మాట్లాడని చెప్పి మళ్ళీ పంపించింది. సెకండ్ టైం పంపేక ముందు ఆ పిల్లోడు అన్నాడు ఆర్గ్యుమెంట్ అన్నది, బ్రో నువ్వు మామూలుగా ఇట్లా మాట్లాడంటే సరే ఏదైనా టాస్క్ ఇరానా, ఏది ఇస్తలేరు శివ, నా ఫిజికల్ టాస్క్ ఇస్తలేరు, ఓకే పోనీ గేమ్ ఆడని అంటలేరు, పోనీ నాకేదైతే నచ్చిన ఆర్గ్యుమెంట్స్, పోనీ బిగ్ బాస్లో ఆర్గ్యుమెంట్స్ అదే చేద్దాం అది కూడా చేస్తలేరు. ఒక పర్సన్ నువ్వు అట్లా ఏమి ఇస్తలేవు అంటే నువ్వు రిజెక్ట్ చేయాలనే మైండ్ సెట్తో ఉందా లేదా? అంతే కదా మరి. నువ్వు ఏమి ఇస్తలేవు అసలు ప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ అంటే ఏంది? పోనీ ఏదైనా పాట ఆడడానికి ఇది ఒకటి వాడుతున్నాను. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు రెడ్ ఇచ్చిరా లేకుంటే ఏంది? నాకు గుర్తున్న మటుకు మొత్తం త్రూ అవుట్ ది 40 మినిట్స్లో ఇద్దరు రెడ్ లేపారు. ఓకే రెడ్ లేపారు. నీకు మొత్తం రాంగ్ ఐడియా ఉంది బిగ్ బాస్ ఎట్లుంటుందో, నీకు తెలియదు బిగ్ బాస్ ఎట్లుంటుందో అంటే నేనేమన్నా బిందు మాధవి అంటుంది, నువ్వు బిగ్ బాస్ గురించి కంప్లీట్ రాంగ్ ఆలోచించుకొని వచ్చినావు అంటే నువ్వు చెప్పు నేను ఎక్కడ రాంగ్ ఆలోచించుకున్నా, నేను ఎక్కడ రాంగ్ నువ్వు చెప్పంటే చెప్తలేదు. వాళ్ళు చెప్తలేరు, ఆన్సర్ లేదు కదా, ఆన్సర్ లేదు. నువ్వు మాకు నచ్చలే అంటారు. రీజన్ ఏంటంటే రీజన్ చెప్తలేరు. నాకు అనిపించింది వీళ్ళు ఒకటి నీ అదే చెప్తున్నా, అందరు కామన్ ఆర్ట్స్ ఏదైతే వర్డ్ వాడతారో అంత జెన్యున్ అనిపిస్తుంది, ఎండింగ్ వరకు జెన్యున్ అనిపిస్తుంది. తర్వాత బయటకు వచ్చినాక ఈ కామన్ పీపుల్ ఏడుస్తారు కదా, మాకు ఛాన్స్ లేరు మమ్మల్ని ప్రూవ్ చేసుకో, అట్లా అవుతుంది. సరే అంటే నువ్వు
మొత్తం అనలైజ్ చేసినావు కదా లోపలికి వెళ్ళి అగ్ని పరీక్ష వరకు వెళ్ళి. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఆల్రెడీ ఒక 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు ఆల్రెడీ, సో వాళ్ళనే ఫైనల్గా సెలెక్ట్ చేసిరు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే దీంట్లో వాస్తవం ఉండొచ్చా? అంటే నువ్వు గమనించిన దాన్ని బట్టి. అయితే నేను బయటకు వచ్చిన, ఏది ఫస్ట్ డే సెకండ్ డే బయటకు వచ్చిన తర్వాత ఎవరు సెలెక్ట్ అయ్యారు ఏం సంగతి మాకు తర్వాత అక్కడ ఉన్న కంటెస్టెంట్తో మాట్లాడతాం కదా మేము. వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా సెలెక్ట్ అయ్యారు అంటే ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసిన ఎవరిని ఫాలో కొడుతున్నారు, ఎవరు ఎడికని ఫాలో కొడుతున్నారు. ఒక ఆమె ఉంటుంది మోడల్, ఆమె ఫాలో అవుతుంది జడ్జెస్లో కోలండి, ఓకేనా. జడ్జి కూడా ఆమెను ఫాలో అవుతున్నాడు. ఈ ప్రొఫైల్ నేను కూడా చూసిన, నవదీప్ అనుకుంటా, ఫాలో అవుతున్నాడు. ఏం అవసరం? సరే ఈమెకి మొన్ననే ఫాలో కొట్టిన అనుకుందాం, ఓకే, మళ్ళీ వేరే వాళ్ళకి కొట్టలేదే ఫాలో. ఇప్పుడు ఆమె సింగర్ ఉంది, సరే ఆమె అంటే డీసెంట్ వరకు ఆ పొద్దున్న చేస్తుందని అనుకుందాం. ఆ మోడల్ ఆమెకి లిటరలీ ఫాలోవర్స్ లేరు శివ, ఓకే 25K 26K ఏమో ఉంటారు. ఆమెను ఫాలో అవుతున్నాడు ఆన్ వాట్ బేసిస్? ఓకేనా. సెలెక్ట్ అయింది ఆ పిల్ల, ఓకే, సెలెక్ట్ అయింది ఎట్లా? ఈమె ఎప్పుడు జూలై ఆగస్ట్ నుంచి ఎప్పటి నుంచో జూన్ నుంచి లైక్లు కొట్టుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఏమన్నా అంటే మనకి ఫాలో ఎప్పుడు కొట్టరాదు మనకు తెలియదు. ఇప్పుడు నేను ఫాలో కొట్టా ఇన్స్టాగ్రామ్ నాకు తెలియదు, నేను ఈరోజు ఫాలో కొట్టినా ఏడాది కింద కొట్టినా తెలియదు అనమాట. బట్ ఫాలోవర్ అవుతున్నా ఒకళ్ళనొకళ్ళు అనిపించింది. సరే పోనీలే, మనకు అవసరం లేదు ఇవంతా. అసలు రియల్ పర్సన్కి ఆడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా, ఇది ఒక్కటే చూడడానికి వెళ్ళాం కాబట్టి అది. ఇప్పుడు ఎవరైతే ఫీల్ అవుతున్నారో అలా చూస్తే బాధ అనిపిస్తుంది తెలుసా. ఇప్పుడు మనకు పెద్ద ఆపర్చునిటీ కాదు, ఓకేనా. మనకు అది కాకపోయినా వీ హ్యావ్ అదర్ థింగ్స్ గోయింగ్ ఆన్, మన పని మనకు నడుస్తుంది. ఇప్పుడు ఉప్పల్ బాలు ఉన్నాడు, లిటరలీ చెప్తున్నా, ఉప్పల్ బాలు సెలెక్ట్ అవుతారు అనుకున్నాను. సో అందరం అదే అనుకుంటాం కదా, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అది అని చెప్పేసి. 2 days ఏం అసలు ఏమంటారు సైలెంట్ అనేది లేకుండే. లేకపోతే ఇప్పుడు ఆడిషన్స్కి వెళ్తే ఇట్లా చూసుకుంటూ ఇట్లా మొహం ఇట్లా చూసుకుంటూ కూర్చుంటాం, రైట్. అట్లా లేకుండా ఉప్పల్ బాలు ఉన్న 2 days ఫుల్ ఎంజాయ్మెంట్ ఉండే. అందరు ఫిక్స్ అయ్యారు ఉప్పల్ బాలు ఎట్లయినా పోతాడు, ఉప్పల్ బాలు పోతాడు. నువ్వు నన్ను రిజెక్ట్ చేసినా పెద్ద ఫరక్ పడలేదు, ఓకే. నువ్వు ఉప్పల్ బాలుని తీసుకోవాల్సింది అట్లీస్ట్, ఓకేనా. నేనేమనుకున్నా ఉప్పల్ బాలు ఎంత నాయిజీ క్యాండిడేట్ అయినా సరే అందరూ అదే అంటారు పబ్లిక్, ఉప్పల్ బాలు. ఇప్పుడు కామెంట్స్లో పబ్లిక్ కామెంట్స్ వస్తాయి కదా, ఉప్పల్ బాలుని తీసుకోవాల్సింది. ఏమనుకున్న ఉప్పల్ బాలు నువ్వు పక్కా పోతావు, పోయి ఒక 2-3 weeks అయినా పెట్టుకుంటారు ఉప్పల్ బాలు నిన్ను, అయితే ఫిక్స్ అని నేను అనుకున్నా. అందరు అట్లనే అనుకున్నారు. ఓరో నా గ్యాంగ్ మొత్తం బయట ఉప్పల్ బాలు అయితే పోవాలో మజా వస్తుంది. ఉప్పల్ బాలు బయటకు వచ్చినాక నేను తర్వాత మాట్లాడినా, ఏమైంది బాలు అంటే, ఇట్లా అన్నారబ్బా నువ్వు చేసే చిల్లర వీడియోలో నేను తీసుకోవాలా అని ఇట్లా అన్నాడు. అరే ఇప్పుడు నేను నిజం చెప్తున్నా, బాలు నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నా. అది యాక్ట్, అదొక క్యారెక్టర్ మెయింటైన్ చేస్తున్నాడు. ఒక పర్సన్కి ఎంత కష్టం తెలుసు, ఒకటే క్యారెక్టర్ డే మొత్తం బయట పబ్లిక్ అందరం కూడా మెయింటైన్ చేయాలి. కెమెరా లేకపోయినా కెమెరా ఉన్నా చాలా కష్టం. నువ్వు క్యాజువల్గా కాల్ చేయి బాలుకి, చాలా ఒక మొగోడు ఎట్లా అట్లే మాట్లాడతాడు. అదొక క్యారెక్టర్. నేను అక్కడ ఎవరైతే అగ్ని పరీక్షలు ఇట్లా 70 మందిని కూర్చోబెట్టరు కదా, వాళ్ళందరూ ఉప్పల్ బాలు అది ఇది అని చెప్పి ఇట్లా జోకులు చేసుకుంటూ మాట్లాడుతూ అన్న, అరే మీరు అందరు పిచ్చోళ్ళు రే, మీకు తెలియదు బాలు గురించి, ఆయన కాంటెంట్ కోసం ఆయన ఫ్యామిలీ కోసం చేస్తుండే, కానీ ఆయన క్యారెక్టర్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు, లేడీ క్యారెక్టరు. అది కూడా డే మొత్తం 24/7 మెయింటైన్ చేస్తాడు. ఇంట్లోకి వెళ్ళాకనే ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడు. అట్లా మెయింటైన్ చేయడం చాలా కష్టం రా, మీరు పనికిరారా ఆయన ముంగట అన్నాను. అన్నాక బాగా అర్థమైంది, క్యారెక్టరా బ్రో అంటే బ్రో ఆయన క్యారెక్టర్ అది ఇట్లా మెయింటైన్ చేస్తాడు. నార్త్లో ఉంటారు దీపక్ కళలు వాళ్ళు ఉంటారు, ఓకే. ఆయనకి ఇది ఒక క్యారెక్టర్ మెయింటైన్ చేస్తారు అంతే, చాలా మంచోడు, ఫ్యామిలీ కోసం స్ట్రగుల్ చేస్తున్నా నేను అన్నా. అప్పుడు ఊకున్నారు. అగ్ని పరీక్షకు వచ్చిన 60-70 మంది గట్టిగా ఓపెన్గా, పిచ్చోళ్ళరా మీరంతా ఏదో నమ్ముతున్నారు, అట్లా చిల్లరు కూడా అదే అని అనుకుంటున్నారు, కానీ అట్లా కాదు, మంచోడు కాంటెంట్ కోసం ఫ్యామిలీ కోసం చేస్తాడు, అట్లా పబ్లిక్లో ఎప్పుడు వైరల్ అయి ఉండాలని చెప్పి, అంతేగాని ఏం లేదాడా అని అంటే ఆహా అనుకుని నేను ఎంత మోటివేట్, నా పక్కనే కూర్చొని 2 days, నువ్వు బాలు మజా వస్తుంది బయట మేము సపోర్ట్ చేస్తున్నాను కూడా అన్నాం, నువ్వు వెళ్ళు సెలెక్ట్గా అని చెప్పి. కానీ ఉప్పల్ బాలు ఈ బిగ్ బాస్కి ట్రై చేసింది, కానీ ఆల్రెడీ అయినా బిగ్ బాస్ లాంటి షోలలో పార్టిసిపేట్ చేసిండు కదా చాలా యూట్యూబ్. సో ఆయనకు ఆ తెలివి ఉంది, అంటే ఎట్లా ఆడాలి ఏం ఆడాలని చెప్పేసి. అంటే ఈ పర్సన్ని ఒకవేళ సెలెక్ట్ చేసినట్టే జెన్యూన్ అని ఉంటుండే, అంటే జెన్యూన్గా ఒక పర్సన్ని సెలెక్షన్ ప్రాసెస్లో ఈయనని సెలెక్ట్ చేస్తాయి. సో అంటే ఇప్పుడు మొత్తానికి అంటే బిగ్ బాస్ అనేది ఒక స్క్రిప్టెడ్ షో, ఒక ఫేక్ షో అనేది నిజమేనా అంటే నువ్వేమని చెప్తావు? నేను అదే చెప్తాను. ఇప్పుడు ఒక లీగల్ అగ్రిమెంట్లు సైన్ చేయించారు, ఓకే. ఓపెన్గా చెప్పగా నీకు జస్ట్ క్లూ చెప్తుంటా, ఓకే. మోడల్స్ వచ్చిర్రు,
అగ్ని పరీక్ష సోర్స్ ఒకటి 3 సోర్సెస్ ఉన్నాయి ఓకే చెప్పిన, వేరే 2 సోర్సెస్ నుంచి ఏదైతే వచ్చిర్రో ఓకే అదే అన్న ఇందాక ఒక క్వశ్చన్, ఇమాజిన్ చేయి మోడల్స్ ఎట్లా వచ్చారు, ఒకటే బ్యాక్గ్రౌండ్ ఒకటే ముంబై నుంచి ఎట్లా వచ్చారు, ఓకే ఓకేనా, అలాగే 2-3 ఇట్లా సెలెక్ట్ అవుతారు, ఓకేనా. ఒక ఆయన 2 months సాఫ్ట్ అని చెప్పి పంపించేసారు, ఓకే. పోనీ అది కాకుండా ఇప్పుడు వీళ్ళు ఫాలో కొట్టుకురు అని చెప్పినా కదా, సరే సింగర్ ఆమె పక్కకు పెట్టు, ఓకేనా. ఒక నార్మల్ ఆమె లేడీ, ఆమె ఫాలో కొట్టే అవసరం ఏముంది, ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు, ఇప్పుడు అది కూడా మనం ప్రూవ్ చేయలేం, బట్ ఫాలో అవుతారు. సరే ఆమె ఒక్క ఆమెనే బై మిస్టేక్ ఫాలో అయినంటే మళ్ళీ వేరే కూడా 2-3 రీసెంట్గా సెలెక్ట్ అయిన కూడా ఫాలో కావాలి, మళ్ళీ వాళ్ళు ఎవరు లేరు, ఓకేనా. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళాక 28 మెంబర్స్ని తీసుకురాపా, 28లకే 9 మెంబర్స్ని, ఆ 8 మెంబర్స్ బయటికి రాను బ్రో రీజన్ లేకుండా పంపించారు బ్రో. అరే నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేదు, మీకు ఏమైందంటే లేదు లోపలికి వెళ్ళాము 8 మెంబర్స్ని పంపించేస్తున్నాం అన్నాడు, పంపించేసారు గంతే. ఏం చెప్పలేదు, అసలు ఎందుకు రిజెక్ట్ చేశారు చెప్పలేరు. మళ్ళీ నువ్వు ఎందుకు తీసుకున్నావు 8 మెంబర్స్కి ఆశ ఎందుకు పెట్టినావు, అదేదో ఫస్ట్ డేనే తీసేసి ఉంటే అయిపోతుండే కదా, కిరికిరి ఉండకపోతుండే కదా. సో మొత్తం ప్రాసెస్ ఎట్లా ఉండే అంటే అనిపిస్తుంది నీకు, అరే మొత్తం జెన్యున్గానే వెళ్తున్నట్టు అనిపిస్తుంది, బట్ సంథింగ్ ఎక్కడనో తేడా కొడుతుంది. ఆ తేడా ఎక్కడనే నువ్వు బయట పెట్టాలి, అనలైజ్ చేసినావు కాబట్టి. ఇప్పుడు మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు, ఓకేనా, క్యాబిన్లు ఉన్నాయి, పోయి కూర్చున్నాం, ఓకే. వాళ్ళ పక్కన లెఫ్ట్కి ముగ్గురు ఉన్నారు, ఒక్కో క్యాబిన్లో, లెఫ్ట్కి 2 మాట్లాడుకుంటారు, వాళ్ళని షిఫ్ట్ ఎక్స్టెండ్ చేపిస్తున్నారు. ఓకే. ఆయన ఏమన్నాడు, ఏందన్నా వాళ్ళు షిఫ్ట్ వాళ్ళ ఫస్ట్రేషన్ అనమాట. నేను అర్థం కూడా కూర్చొని నేను చూస్తుంటే వాళ్ళేమో అన్న ఏందన్నా వాళ్ళంటే వాళ్ళకి పైసలు ఇస్తారన్నా లక్షలు మనకెంత, మనకి ఇచ్చే 2,000కి మళ్ళీ నైట్ మొత్తం 11:30-12 వరకు ఉండమంటే మనకు ప్రాబ్లం కాదా అన్న, మనం వెళ్ళొద్దాం మనకు ఫ్యామిలీ లేవా అని ఆ పోడు ఫస్ట్ స్టేషన్లో మాట్లాడుకుంటారు. లక్షలు అంటే నేను జస్ట్ ఇట్లా అర్థం, నాకు అని మొహం కూడా చూడలే నేను, లక్షలు అంటే ఎంత బ్రో అని నేను అన్నా. ఏందన్నా జడ్జిలకే 25 లక్షలు రోజుకి. ఓకే, 25 లక్షలు ఎట్లా రా ఏంది నిజంగా అంటే ఆ ప్యానల్ మీద కూర్చున్న ముగ్గురు కన్నా అని అంటాడు. మళ్ళీ హోస్ట్ ఎగురా అంటే ఆమె లాస్ట్ టైమే తీసుకుంది, ఇప్పుడు నాకు తెలిసి 8-10 lakhs ఉంటుందేమో పర్ డే అని. ఇది అంత పైసా ఎగురుతుందా అంటే నేను అన్న మొత్తం ఆ పోరలు చెప్తున్నా ఎంత ఖర్చు అవుతుందా అని అడిగిన, ఒకరోజు షూట్కి ఇట్లా ఎంత ఖర్చు అవుతుందా అంటే రెంట్ ఇదంతా చేయడానికి రోజుకి క్లోజ్ టు ₹1 కోటి ఎగురుతాయంట. ₹1 కోటి గీ షో కానీ పోనీ అరే నాకు అర్థంగా ఇట్లా కాదు. ఇప్పుడు 25 lakhs అంటే 5 lakhs పర్ డే రెమ్యునరేషన్ వీళ్ళ ముగ్గురికి 5 లక్షలు ఏమో, నవదీప్కి 5 లక్షలు, అభిజిత్కి 5 లక్షలు, బిందు మాధవ్కి 5 లక్షలు, ఈమె ఎక్కువ మాట్లాడడం హోస్ట్కి ఒక 10 లక్షలు ఉండొచ్చు. ఆడ అంటుంది లాస్ట్ ఇయర్ది చెప్పింది నాకు హోస్ట్ ఇది. ఓకే, ఏది ఎంత అంటే 25 ఉంటుందన్న ముగ్గురు గల్ప అంటాడు. ముగ్గురు అంటే వీళ్ళు ముగ్గురు వస్తారు. ఓకే, మళ్ళీ హోస్ట్ సపరేటా హోస్ట్ మళ్ళీ ఇట్లా ఏమో ఇప్పుడైతే అట్లా ఓపెన్గా చెప్పింది 25 lakhs దాకా ఉంటాడు. 25 lakhs ఏమి ఎగురేస్తున్నారు పైసలు అని. పోనీ ఇప్పుడు హానెస్ట్గా చెప్తున్నా, కామనర్స్ ఎవరైతే బయటకు వచ్చి బాధపడుతున్నారో మీరు అది సీరియస్ తీసుకోవడము మీ తప్పదు. ఓకే, అలా తప్పు శివ. అది ఎందుకంటే నేను ఒకటి చెప్తా, ఇప్పుడు నువ్వేందంటే ఒక మాట నువ్వు ఫస్ట్ అంటే అసలు కామనర్ది ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఇది నిజమా కాదని తెలుసుకోవడానికి నువ్వు వెళ్ళిను. సో వాళ్ళు ఏంటంటే మా జీవితం మొత్తం ఇదే అన్నట్టు వాళ్ళు, అంటే మేము సంథింగ్ ఏదో ప్రూవ్ చేసుకోవాలి, మాకు ఛాన్స్లు వస్తలేవు, ఈ ఛాన్స్ త్రూ అన్నా మేము ప్రూవ్ చేసుకోవాలి, మేము హై పొజిషన్కి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఒకవేళ బిగ్ బాస్కి వెళ్తే సో వాళ్ళు ఆర్టిస్టులు అనుకోండి, అంటే ఏదో ఒక ఛాన్స్ వస్తుంది, ఆ విధంగా మనం పైకి వెళ్ళొచ్చు అనేది వాళ్ళకు ఒక ఒపీనియన్ ఉంటుంది. సో వాళ్ళు అంతగానో ఆశ పెట్టుకొని ఒక నెల రోజులో 2 నెలల్లో ప్రాసెస్ ఇదంతా ప్రిపేర్ ఈ ప్రాసెస్ మొత్తంలో పిచ్చోళ్ళని చేసారు. అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఇంతకుముందు ఫేక్ ఆర్ ఇవ్వాలనంటే అది నువ్వు ఆన్సర్ ఇయ్యనట్టు నువ్వు నాకు ఆన్సర్ ఇచ్చినావు. సో అర్థమైపోయింది అది ఒక స్క్రిప్ట్ ఫేక్ అన్నట్టు అర్థమైపోయింది. సో ఇది పక్కన పెడితే జనాలను నిజంగా పిచ్చోళ్ళని చేస్తారు అంటే నువ్వేమంటావు? ఇప్పుడు పల్లె ప్రశాంత్ టైంలో పల్లె ప్రశాంత్ ఒక్కడే కామనర్. అవును. సో వాళ్ళకి ఆ లూప్ హోల్ దొరికింది. అంటే నేను అనలైజ్ చేసిన థింగ్స్. ఓకే, ఇప్పుడు సెలబ్రిటీస్ వచ్చిన రోజుల్లో టీఆర్పీ మెల్లగా పడిపోతూ వచ్చింది. అవును. ఎప్పుడైతే పల్లె ప్రశాంత్ ఇంక్లూడ్ చేసిర్రు, ఓకే అరే ఒక సామాన్య రైతు అని చెప్పి ఆ టీఆర్పీ గట్టిగా పెరిగింది. ఓకే. సో వాళ్ళు ఏం చేసిర్రు, కామనర్స్ విషయంలో కామనర్స్ అనే ఓడ్ యాడ్ చేసుకుందాము, ఒక 5-10 మందిని పంపుదాము, టీఆర్పీ వస్తుంది కదా కామన్ పీపుల్ కాడికేనే అనే మైండ్ సెట్ తప్ప ఇప్పుడు ఈ సెలక్షన్ ప్రాసెస్ చూసినా నాకు పెద్దగా అదేం అనిపిస్తలేదు. కామనర్ ఇప్పుడు కామనర్స్ ఐపీఎల్ అయిపోగానే ఇది స్టార్ట్ చేస్తారు.
అర్థమైందా? పబ్లిక్ని ఏదో ఒక గేమ్లో ఉల్జాంచి టైంపాస్ వాళ్ళతో టీఆర్పీ లేపితే పైసలు వస్తాయి. ఈ కామనర్స్ అనే వర్డ్ ఇప్పుడు సెలెక్ట్ చేసి నేను చెప్తే మోడల్స్ని సెలెక్ట్ చేసారు, వేరే అమ్మాయిలు కూడా వచ్చారు బిగ్ బాస్కి, వాళ్ళు చాలా బాగుంటుండే కానీ వాళ్ళని సెలెక్ట్ చేయలేరు. ఓకే, ఏదో ఫిషీ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మోడల్ అమ్మాయి ఎవరైతే ఫాలో కొట్టుకురని చెప్పినా కదా, ఎట్లా ఫాలో కొట్టుకురు, ఎప్పుడు ఫాలో కొట్టు, ఎట్లా తెలుసు మీ ఇద్దరికి? అంటే ఇంకోటి 1 లక్ష 2 లక్షలు ఉంటే సంథింగ్ ఆమె ఫెమిలియర్ అయ్యి ఉంటే, సో ఒకవేళ ఫాలో కొడితే అది వేరు. సో 25,000 అంటున్నావు, ఆ 25,000 కూడా ఉన్నారు. 28 అసలు ఆమెకి ప్రొఫైల్ అంతగానం ఏం కన్నా ఉంటుంది కూడా తెలియదు. ఓకే, ఫాలో కొట్టుకొని పెట్టుకున్నారు. సో ఇట్లుంటే సంథింగ్ ఏదో మ్యాచ్ ఫిక్స్. ఆబ్వియస్లీ ఇప్పుడు ఎంత హైడ్ చేసుకున్నా సరే పబ్లిక్ పిచ్చోళ్ళు కదా, ఎవరు ఎక్కడ ఫాలో కొడుతున్నారు, ఏం సంగతి అసలు. ఫాలో కొట్టుకుంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ పెద్ద సెలబ్రిటీస్ ఉంటారా, వాళ్ళది ఫాలో అన్ఫాలో మీద నడుస్తుంది గేమ్. ఫర్ ఎగ్జాంపుల్ సోనాక్షి సిన్హా ఉంది, ఆ విరాట్ కోహ్లీ, అనుష్క ఉన్నారు. సోనాక్షి సిన్హా అన్ఫాలో కొట్టిందని చెప్పి ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది. ఇలా గేమే అంతే ఉంటుంది. ఇప్పుడు నవదీప్ సెలబ్రిటీయా, ఆమె ఈయన ఫాలో కొట్టే అవసరం ఏముంది? పోనీ అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయినాక ఫాలో కొట్టినాం అనుకుంటే వేరే క్యాండిడేట్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా కొట్టి పెట్టి ఉండాలి. ఒకటే పర్సన్ని పెట్టినావు, లేదు నేను ఇప్పుడే కొట్టిన ఫాలో అంటే ఒకటే పర్సన్ని కొట్టినావు, అది కూడా ఫిషీ అనిపిస్తుంది. ఓకేనా, కొట్టాం 2-3 కొట్టినా అంటే ఆల్ గుడ్. ఇప్పుడు పొద్దున రికార్డ్ చేసుకొని వచ్చిన నేను అది ఉందా ఉంది. ఓకే, పోర్లు ఏమన్నారు అన్న, ఇగో ఈ రోజు స్క్రీన్ షాట్ అన్నాను. ఓకే, ఈ రోజు స్క్రీన్ షాట్ అది. ఇప్పుడు అది చూపిస్తే డౌట్ వస్తుంది, అరే ఎన్నో తేడా కొడుతుందని చూపిస్తా ఉండు. సో అంటే మొత్తానికి జెన్యున్గా అయితే ప్రాసెస్ జరగలేదు. జెన్యున్ అదే అంటున్నాను నేను. ఇప్పుడు డైరెక్ట్ చెప్పలేను, బట్ అర్థం చేసుకో. ఇక చూడు, ఒకసారి తీసుకోరాదు. చూడు, ఓకే, ఆ పైన ప్రొఫైల్, పైన సెంటర్లో ప్రొఫైల్ నేమ్ అది, ఆమె ఫాలో కొడుతుంది, స్వైప్ చేయి, నవదీప్ ఆమెను ఫాలో అయినట్టుగా ఉంటుంది. అదే అదే, ఒక్క ప్రూఫ్ కావాలరా మనకి. పబ్లిక్ ఇప్పుడు ఇమోషనల్ అయిపోతారు బయట, నాకు ఛాన్సీలే అని చెప్పి. నేనేమంటా అంటే మీరు ఏదో అది సీరియస్ తీసుకొని వెళ్తే మీకు కాని పని అది. ఓకే, దీంట్లో నెపోటిజం నడవదా అంటే నడుస్తుంది కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్ నడుస్తుంది ఇండస్ట్రీలో. కాబట్టి అక్కడ కూర్చున్న జడ్జిలకు కూడా ఆపర్చునిటీస్ లేవు, టు బీ ఆనెస్ట్. ఓకే, ఇప్పుడు ఇంకా రోస్ట్ ఇంకా ఆమె శ్రీముఖి నోరు జారు, నువ్వు ఇంకా గట్టిగా వెళ్ళా అని అంటుంది. నీ స్క్రీన్ టైం తగ్గిపోయిందంటేనే ఫీల్ అవుతుండు ఎవరు, నవదీప్. ఇప్పుడు ఆడున్న వాళ్ళు, ఇప్పుడు ఆ జడ్జిలు వాళ్ళు డిసైడ్ చేస్తే ఇలా బతుకులు నాశనం అయిపోయినాయి అంటే అది వీళ్ళు రాంగ్ పర్స్పెక్టివ్లో బతుకుతున్నారు ఆడియన్స్. వాళ్ళ కెరియర్లే బిగ్ బాస్తోనే ఉన్నది. బిగ్ బాస్ అనే వర్డ్ పక్కకు పెడితే వాళ్ళ ఏంది అసలు అన్నట్టు. ఎంత మంచిగా ఇప్పుడు 2007లో మంచి మూవీస్. నవదీప్ కష్టపడతాడు, మెయింటైన్ చేస్తాడు, ఆల్ గుడ్. బాడీ మెయింటైన్ చేయడం, ఆ సర్కాజం అదంతా మంచిది. ఒకప్పుడు బాగా ఎంజాయ్ చేసిన మూవీస్, ఇప్పుడు వస్తలేవు. ఒకప్పుడు ఎంజాయ్ చేసినప్పుడు మనకు అనిపించదు, అరే ఏం చేస్తుండ్రా బాబు అని. అల్లు అర్జున్ లాంటి వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు, ఆర్యా 2 అట్లా స్క్రీన్ షేర్ చేసుకున్నాడు, రియాలిటీ షోకి అంకితం అయ్యిండు. ఓకే, అంటే తర్వాత ఏ మూవీస్ వస్తున్నాయి అది అన్న, వెండి తెర నుంచి బుల్లి తెరకు వచ్చేసి నేను నీ స్క్రీన్ టైం తగ్గిపోయిందని చెప్పి అని వీళ్ళందరి మీద జోకులు వేసినాక నా మీద నేను వేసుకుందామని ఉండే, బట్ ఛాన్స్ అయ్యలేరు. మెల్లగా అల్లు అర్జున్ లాంటి వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకొని మెల్లగా దీనికి వచ్చారు రియాలిటీని. రియాలిటీ నుంచి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చాయ్ బిస్కెట్ చేస్తున్నాడు. చాయ్ బిస్కెట్లు ఏంది, ఇట్లా కూర్చుంటారు 5 మంది, వచ్చిన వాళ్ళకి యాక్టింగ్ ఎట్లా చేస్తావు అని చెప్పి జడ్జ్, అక్కడ కూడా జడ్జ్ యాక్టింగ్ ఎట్లా చేస్తాను ఈయన జడ్జ్ చేస్తున్నాడు. ఇప్పుడు అసలు ఈయన జడ్జ్ చేసే బదులు ఈయన యాక్టింగ్ మీద, ఈయన ఆపర్చునిటీస్ మీద పెడితే మనకు హ్యాపీ అనిపిస్తుంది. యాక్టింగ్ రాదంటావా? ఏ లేదు, యాక్టింగ్ వస్తుంది. ఇప్పుడు నవది ఇప్పుడు 40 years ఆయన బాడీ మెయింటైన్ చేస్తాడు. నువ్వు అసలు ఎందుకు వస్తలేవు స్క్రీన్ మీదకి? లోపల ఎంత అవుతుంది పాలిటిక్స్ మనకు తెలియదు, బట్ నువ్వు ఎందుకు వస్తలేవు? వీ లైక్ టు సీ యూ. నువ్వు రావాలి స్క్రీన్ మీద. అది ఒకప్పుడు ఎంతో మంచి మజా వస్తుండే, అది లేదు ఇప్పుడు. అంటే మూవీలోకి వెళ్తే డబ్బులు వస్తాయి, ఈ షోలు చేస్తే డబ్బులు వస్తున్నాయని అదొకటి ఉండొచ్చు, మరి ఉండొచ్చు. అరే ఇప్పుడు అదే అప్పుడు చెప్తున్నా, మేకప్ ఆర్టిస్ట్ 25 లక్షలు, 25 లక్షలు నువ్వు పరిచయం అయ్యేది మనకు చాలా పెద్ద అమౌంట్. అర్థమైంది? 25 లక్షలు అసలు మనం 25 లక్షలు ఏడాది శాలరీ. అర్థమైందా? వాళ్ళు ఒక్క రోజులో కొడుతున్నారు అంటే ఆలోచిస్తుంటే. అందుకే కదా బిగ్ బాస్ కి రావాలని అందరూ అనుకుంటున్నారు, కామన్ మ్యాన్స్. సో అభిజిత్ గురించి ఏం చెప్తావు? అభిజిత్, నేను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ ఎత్తక ముందే అఫండ్ అయ్యింది చూడు, ఫుల్ హైపర్ అవుతున్నాడు. అసలు ఏం మాట్లాడదాం అనుకున్నావు?
ఏది అభిజిత్ దా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నేనేమన్నా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ చేసిండు. దాంట్లో ఆయన యాక్టింగ్ యావరేజే ఉంటుంది, ఆయన కంటే ఎక్కువ ఇంకొక బక్కగా చిన్నగా ఉంటాడు, ఆమెకి లైన్ వేస్తాడు, పెద్ద ఆమెకి లైన్ వేస్తాడు చూడు, గుర్తుందా? అవునవునవునా, ఆయన మంచిగా చేసిన యాక్టింగ్. ఇప్పుడు వీళ్ళు మెయిన్ క్యారెక్టర్సా ఫేజ్ ఏ అదే రిచ్ కిడ్స్లో విజయ్ దేవరకొండ, నవీన్ పూలశెట్టి వీళ్ళిద్దరు ఉండే. అభిజిత్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో యాక్టింగ్ చేసిన పీపుల్ వాళ్ళు ఏడనో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందో, ఏడ స్ట్రక్ అయినా అభిజిత్ నాకు కూడా తెలియదు, నేను కూడా స్ట్రక్ అయినా నా జాబ్లో, మనం అందరం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఆ జోక్ కొట్టక ముందే అఫెండ్ అయిపోతున్నా. ప్రోమోలో నేను ఒకటి చూసిన, అంటే మాకు పని బాట లేదనుకుంటున్నావా అని అంటాడు. ఆ వర్డ్ నీకేనా లేకుంటే వేరే వాళ్ళకా? ఆ వర్డ్ వేరే వాళ్ళకి. ఓకే, నేను ఇట్లా అట్లా ఉంటే నేను అంటుండే, నీ బ్యాక్గ్రౌండ్లో పని చేసిన వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళ పని దగ్గర గ్రో అయిపోతే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు నిజం చెప్పాలంటే టాప్ ఉన్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ చిరంజీవితో కంపేర్ చేస్తారు. నువ్వు నాకు పని పాట లేదా అని అన్నావు అభిజిత్, నువ్వు కరెక్టే, నువ్వు పని చేస్తే గ్రో అవుతుండే కదా, నువ్వు ఎందుకు అక్కడనే అయిపోయినావు? ఇప్పుడు ఏదో మీరు ఇలా అవమానపరచండి కాదు, పీపుల్ లైక్ చేస్తారు కాబట్టి. బిగ్ బాస్ ఒకటే నాకు లిటరలీ ఏంది వేరే కెరియర్ ఏం లేదా అంటే ఏంది ప్లాన్ అసలు? అదొకటేనా? బిగ్ బాస్ పోయిన వాళ్ళు కూడా ఎంతమంది సక్సెస్ అయ్యారు? నాకైతే అంత సీరియస్ తీసుకున్న షో కాదు. అర్థమైంది? బిందు ఆమె నిజంగా చెప్తున్నా, ఓటీటీ ఆమె లిటరల్లీ ఏం తెలియదు శివ నాకు. ఆడ కూర్చుని 60-70 మంది ఉన్నారా, ఒక పిల్లోడు వచ్చిన, ఆయన పేరు మిథిలేష్ అనమాట. ఆయన అంటుండు మాట్లాడిండు బాగానే 3-4 గంటలు మాట్లాడిండు. ఏం చేస్తా అసలు ఏమో నాకు తెలియదు అంటే, షీఈ్ అన్ యాక్టర్ బ్రో, తమిళ్లో లాస్ట్ 5 yearsలో 5 movies చేసింది, బాగానే నడిచినాయి అంటే. నాకు అంతవరకే తెలుసు. ఆడొచ్చిన 60-70 మందిని అడిగి తెలియదు బ్రో నాకు అంటారు. అరే ఏం చేస్తుర్రా మీరు? అసలు ఎప్పుడైందిరా ఓటీటీ అంటే అప్పుడెప్పుడు స్టార్టింగ్లో అయిందన్నా బిగ్ బాస్ ఓటీటీ, అప్పుడు విన్నర్ ఏమో అంటారు. దానికి మించి ఏం తెలియదు అంటే ఏం తెలియదు. నేను స్టేజ్ మీదకి పోయి అదే అన్నా. ఆమె ఆవకాయ హీరోయిన్ అనుకుంటా, నాకు తెలిసి ఆవకాయ బిర్యానీ సంథింగ్ ఐడియా. అసలు ఆమె ఎల్లో కనబడ్డది, పోనీ పేర్లు కూడా గుర్తులేదు అసలు, ఎవర్రా బాబు అది. దానికి ఆమె జోక్ వేసిన అసలు బయట మాట్లాడుకుందే, లోపల చెప్పినా ఆమె ఏమంటుండేనో అసలు. ఆమెకు అదే అన్నా, నాకైతే అంతే తెలుసు, బయట వచ్చిన పీపుల్ కూడా ఏమో తెలిస్తే వాళ్ళకు కూడా ఏం తెలుస్తలేదు, అంతే మాట్లాడుతుంటే నాకేం హర్ట్ కాలేదు నువ్వు అన్న జోక్ అన్నది. ఆల్ గుడ్, మీరు ఆల్రెడీ ఆ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీకు హర్ట్ కాదు, స్పోర్టివ్గా తీసుకున్నందుకు ఐఎమ్ గుడ్ అని అన్నా. కానీ శ్రీముఖి గురించి ఏం చెప్తావు? నేనైతే శ్రీముఖి చాలా బెటర్ అంట, ఎందుకంటే ఇక్కడ హోస్టింగ్ చేసుకుంటూ సంపాదిస్తుంది. ఇది కాకుండా రీసెంట్గా ఒక మూవీ కూడా చేసింది, సో అందులో కూడా క్యారెక్టర్ సూపర్గా చేసింది. చూడలే మళ్ళీ నీ మూవీలు ఎక్కువ చూడ కాబట్టి, అదే సమంతతో చేసింది, అదేదో యాక్షన్ మూవీ అనుకుంటా, చాలా బాగుంది చూసిన. శ్రీముఖ్ అంటావా ఏమో మరి, ఒక దుకాణం ముగ్గురుతో మేము మధ్యలో కూర్చొని ఏమేమో మధ్యలో ఇట్లా వచ్చింది దగ్గరికి, వాళ్ళతో ఆర్గ్యూ చేస్తున్నా, పోయి అభిజిత్తో ఫేస్ టు ఫేస్ ఆర్గ్యూ చేయి, బిఏ మ్యాన్ టు మ్యాన్ రెచ్చగొడితే నేను పోయినా, పోయాడ మాట్లాడుతుంటే నవదీప్ శ్రీముఖి వెనకాల క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్ ఆడుకుంటారు, బాల్ వేసుకుని వాళ్ళు కావాల్సుకొని క్రియేట్ చేస్తున్నారు, బోర్ కొడుతుంది అన్నట్టు, పెద్ద ఫరక్ పడదని నేను అన్నా. వాళ్ళిద్దరిని చూసాను నేను, కావాల్సుకొని క్రికెట్ ఆడుతున్నారు, నేను మాట్లాడేది బోర్ కొడుతుందని చెప్పి చూపెట్టడానికి కెమెరా అమ్మట, ఆ మాత్రం అర్థమైంది, నాకు పెద్ద ఫరక్ పడదన్న. అనగా ట్రిమ్మర్ తీసుకొని వచ్చింది, తీసుకొని చిన్నగా ప్యాచ్ పెడుతుంది. నేను అది నిజంగా పని చేస్తుందా అని అన్నా. చేస్తుందా ఇట్లా చూస్తే ఇక్కడ చిన్నగా ప్యాచ్ పడ్డది. అందాం అనుకున్నా, నీ ఫౌండేషన్ దీ నువ్వు ఫస్ట్, నీకే గడ్డం ఉంటుంది, నువ్వు గీక్కో ఫస్ట్ అని అందాం అనుకున్నా. మళ్ళీ ఎందుకు అని ఎప్పుడు అభిజిత్ ఆర్గ్యుమెంట్లోనే ఉండే బాగా, అందుకే మొత్తం క్లీన్ చేసినా. ఇక్కడ ప్యాచ్ పెట్టింది, ఇక్కడ ప్యాచ్ దగ్గర మొత్తం సెట్ చేద్దాం అనుకున్నా. ఇట్లా అది ఫ్లోర్ ఇట్లా అనేకల సగం మీసే మిగిలిపోయింది. అరే మొత్తం ఒక సెలబ్రిటీ నీకు షేవ్ అది వేరే ముచ్చట. కానీ ఇప్పుడు మనం చేసుకుని మనం తీసుకుంటాం, ఓకేనా? ఇప్పుడు మన ప్రొఫైలే కాంట్రవర్షియల్ ప్రొఫైల్ కాబట్టి అలా ఏమన్నా హ్యూమిలియేట్ చేసినా మనం తీసుకుంటాం, ఓకేనా? ఆర్గ్యుమెంట్ మాట్లాడుతూ అభిజిత్ సెంటర్లో బాల్ ఇస్తుంటాడు, పట్టుకొని అతని లేక ఫిజికల్ టాస్క్లు ఆడకుండా బతుకుతాం అనుకుంటున్నామో. బాల్ అయినా బాల్ పట్టుకున్నా, చెప్పు నేను చెప్పిన దాంట్లో తప్పేముంటే మాట్లాడన్నా. వాళ్ళు మాట్లాడతలేరు. ఇప్పుడు నువ్వు ఉన్నావు శివ నువ్వు నాకు నచ్చలేవు అని నువ్వు అడుగుతావు, ఎందుకు నచ్చలేను రీజన్ అడగద్దంట. నువ్వు మమ్మల్ని ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నావు. ఇప్పుడు నువ్వు నన్ను ఒక మాట అంటే నువ్వు ఎందుకన్నావు, ఏం సంగతి అది అని చెప్పేసి అంటాం కదా. అంటే నేనేమన్నా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పాలా అని అంటాడు అభిజిత్.
ఇది మొత్తం తెలంగాణలో ఎక్స్ప్రెషన్ చెప్పాలా రాబోయే మీకు చెప్పం మేము మా ఇష్టం అభిజిత్ ఆ, ఓకే నాకు ఒక సెకండ్ పడ్డ నోరు జారడానికి నా ప్రొఫైల్ చూసిన వాళ్ళు ఇప్పుడు అట్లా కాదురా గాండు అని ఒక మాట అంటే చచ్చిపోతారు వాళ్ళు అర్థమైందా నేను అడుగుతున్నా ఇప్పుడు మీరు గాండు అంటే మీరు ఏదో రాంగ్ కూడా అనుకుంటారు మీరు గూగుల్ కొట్టును తెలివి తక్కువ ఏదవా అని వస్తుంది అయ్యా నిజం హిందీలో గాండ్ అంటే ఏంది హిందీలో వేరేది వస్తుంది రీసెంట్ గా మన సింగర్ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా ఈ ఢీ షో హోస్ట్ ఎవరు ఐడియా లేదు ఓకే ఢీ షో హోస్ట్ రీసెంట్ గా మూవీ వచ్చింది ఆ మూవీకి గాండ్ అని టైటిల్ పెడదాం అనుకోరంట సో ఇది కూడా మాట్లాడుకో అంటే బూత్ కదా కాదు ఓకే తెలివి తక్కువ ఏదవా అని వస్తుంది ఓకే లేదా ఫూల్ అంటారు కదా ఇప్పుడు చూతి అని అట్లా అంటే గలీజ్ ఉంటుంది ఓకే గాండు అంటారు ఓకేనా అది దేశ తెలివి తక్కువ ఏదో అన్నట్టు ఒక మీనింగ్ అనమాట నేను మా ఇంట్లో డాగ్ ఉంటుంది కదా హస్కీ ఉంటుంది కదా దాన్ని వస్తుంటే పోతుంటే గాండు గాండు అని పిలుస్తుంటా నాకు అనిపిస్తుంది వీడు మీకు చెప్పాలా రాబే నేను చెప్పం రాబే అంటే నువ్వు అంటే రబై అన్నాడు ఓకే అన్నాడు అయితే వీడు నోరు స్లిప్ నాకు అప్పుడే అనిపించింది నోరు స్లిప్ అయ్యాడు బట్ కెమెరాలో పబ్లిక్ క్యాప్చర్ చేస్తారు ఇది మనకు స్లిప్ అయ్యాను కదా నేనేమంటా అంటే ఇప్పుడు నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా ఇవన్నీ టెలికాస్ట్ చేస్తారా ఇగో అసలు నువ్వు వచ్చినావు అనేది చూపిస్తారా అనేది నా డౌట్ ప్రోమో వేసారా ప్రోమోలో నేను పోయే చూపిస్తున్నాను ఆడ ఫస్ట్ టైం పోయినా 15-20 నిమిషాల దగ్గర అయింది సెకండ్ టైం పోయినా మళ్ళీ పంపించారు అలా 10 మినిట్స్ గ్యాప్ 10 మినిట్స్ నేను మళ్ళీ ఆన్ కెమెరా మాట్లాడుతూనే ఉన్నా జడ్జిలకు అది లేదు ఏం చేస్తారు పేషెన్స్ లేదు అదని చెప్పేసి మళ్ళీ పంపించారు లిటరల్ ఒక 40-45 మినిట్స్ ఉండాలి ఫుటేజ్ ఎంత కట్ చేస్తారు ఎంత చేస్తారో చూడాలి వీళ్ళని పట్టుకుందంటే గదే ఏదంటారు ఆర్గ్యుమెంట్స్ అని అన్నానా అది ఇండియన్ స్లాంగ్ నువ్వు ఆర్గ్యుమెంట్స్ని ఏమంటావు ఆర్గ్యుమెంట్స్ అని అంటాం ఆర్గ్యుమెంట్స్ అది ఓకే అభిజిత్ ఓవర్ స్మార్ట్ నాకు అనిపించింది ఇప్పుడు ఏం ఫారెన్ ఉంటున్నా వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ తెలుగులో ఏమంటారా నువ్వు అడగాల్సింది లేదు ఆర్గ్యుమెంట్స్ కాదు ఆర్గ్యుమెంట్స్ అని నన్ను కరెక్ట్ చేసి నేను అనుకున్నాను ఇండియన్ స్లాంగ్కి ఇంక తేడా కదా ఫారెన్ కొట్టిండా అని నాకు ఇట్లా మైండ్లోకి వద్దు అక్షయ్ కంట్రోల్ అదే అయిపోయింది నవదీప్ అన్నాడు నవదీప్ మిస్టేక్ నాదే అలా ఒక డెలువులామా అనబోయి నేను డెలువులామా అనే అక్కడికి వెళ్ళిపోయింది నాకు ఆయన టిబెట్ మాస్టర్ అనమాట ఆయన ఏమో అరే నవదీప్ అది డెలువులామా కదా అది డెలువులా అంటే కరెక్టే ఇది నేను అప్పుడు ఆయన ఓపెన్గా నేను తీసుకున్నా చూడు అది రోస్టింగ్ నువ్వు ఒప్పుకుంటా అదే అన్న మాట్లాడుతూ ఉంటేనే రోస్టింగ్ వెళ్తుంది కూసబెట్టి ఓపెన్గా మిలవాడి బిందు మాధవి గారు అన్నట్టు నువ్వు రోస్ట్ చేయి అంటే గాళ్ళ రాదు రోస్టు ఇట్లా మాట్లాడుతుంటేనే వస్తుంది బిగ్ బాస్ కూడా 20 మందిని కూర్చోబెట్టి ఒక్కొక్క రూమ్లో వేస్తే కాంటెంట్ రాదు కొట్లాడిపిస్తేనే కాంటెంట్ వెళ్తుంది నీ అదే చెప్తున్నా పాయింట్ మీకంటే అప్పటికి అర్థమైపోయింది ఎవరికి శ్రీముఖికి వీడికి ఈయనతో గెలవలేమని చెప్పి ఇట్రా అని చెప్పి తీసుకెళ్ళిపో నాకు తెలిసి ఇప్పుడు నన్ను డ్రాప్ చేసి కెమెరా లాక్ చేస్తావు షో చేస్తావు లేదు నువ్వురా అని చెప్పి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాను బిందు మాధవ్ ఏమంటే నువ్వు కంప్లీట్లీ రాంగ్ అర్థం చేసుకున్నావు అక్షయ్ బిగ్ బాస్ గురించి బిగ్ బాస్ షో చూసిరా అంటది ఈ లేటెస్ట్ షో ఇప్పుడు వీళ్ళ సెలెక్షన్ ఏదైతుందో వీళ్ళ సెలెక్షన్ మనం అసలు ఇంట్రెస్ట్ లేదు పబ్లిక్ లిటరలీ బయట అవుట్ వర్డ్స్ వీళ్ళకి ఎట్లా కనిపిస్తుందో కానీ అలా కూర్చున్న జడ్జిలకి బిగ్ బాస్ వానికి ఏమనిపిస్తుందో బయట పబ్లిక్ మమ్మల్ని అసలు లిటరలీ ఇంట్రెస్ట్ లేదు వీళ్ళు పబ్లిక్ పల్స్ ఏదైతే క్యాచ్ చేసిరో కామనర్స్ అని ఒక్క వర్డ్ వల్ల నార్మల్ పీపుల్ చూస్తుర్రే కానీ వాళ్ళ కామనర్స్లో కూడా ఇంత స్మూత్ వేలో జెన్యూనే అనిపిస్తుంది అదే చెప్పిన స్టార్టింగ్ నుంచి నీకు జెన్యూన్ అనిపిస్తుంది కానీ జెన్యూన్ కాదంటావు జెన్యూనే అనిపిస్తుంది నీ ఆడి వరకే అంటా నువ్వు తర్వాత ఏమన్నా యాడ్ చేసుకో ఓకే అయితే సరే మాట్లాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీకు అంత జెన్యూనే అనిపిస్తుంది ఆ క్రూ మెంబర్స్ ఆ టీం అంతా బాగానే మేనేజ్ చేస్తూ జెన్యూనే మేనేజ్ చేస్తుంటే అనిపిస్తుంది బట్ నీకు వాళ్ళ జడ్జిమెంటు అది థింగ్ అయిపోయి బయటికి వచ్చిన తర్వాత నీకు డాట్స్ కనెక్ట్ చేసుకో అర్థమవుతుంటుంది అరే ఈడనో తేడా ఇప్పుడు నేను ఎట్లా కనెక్ట్ చేసినా వీళ్ళకి ఏం అవసరం ఫాలో కొట్టుకునేది ఎన్నో తేడా కూడా అప్పుడు అనిపిస్తుంది అరే ఎన్నో తేడా కొట్టింది రా అంటే ఇది నువ్వు ఈ పాయింట్ చూపించినాక ఇప్పుడు అందరూ అనుకుంటారు కూడా అంటే కరెక్ట్ ఇప్పుడు నేను యాక్చువల్గా అనుకున్నా ఇప్పుడు ఇది అయిపోయినాక రీల్ చేద్దాం అనుకున్నా ఇది మా పోరలు పట్టుకున్నారు అన్న వీళ్ళు ఎప్పటి నుంచో ఫాలో కొట్టుకుంటారు అన్నాను సరే పెడదాంలే బయట అని అనుకున్నా ఆయన ఏమంటాడు నవదీప్ రియాలిటీ టాక్ మాట్లాడడం అంతే అంటే నువ్వు నోటికి వచ్చింది మాట్లాడేసి నువ్వు ఫేమస్ అయిపోయావు అంటాడు మొన్న సీజేపీ అది అయింది కదా నవదీప్ ఏమంటాడు
సిజేపీ ప్రొటెస్ట్లో మాట్లాడితేనేమో స్టూడెంట్స్కి సపోర్ట్గా మాట్లాడితేనేమో టెర్రరిస్టులు అంటారు, ఆ లీడర్కి సపోర్ట్గా మాట్లాడితేనేమో జెండా కూలీ అంటారు. ఏం చేయాలి, నేను ఏం చేయాలి? స్టూడెంట్స్కి ఏమో అన్యాయం అవుతుంది, డెమోక్రసీ ఎడిగిపోయింది, ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎడిగిపోయింది అంటాడు. ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో డెమోక్రసీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇది అనద్దుగానే లెఫ్ట్ లాబీ వాళ్ళు వాడతారు. అర్థమైందా? సరే, నువ్వు జంతర్ మంతర్ కాడ స్టూడెంట్ ప్రొటెస్ట్ అలా ఫ్రస్ట్రేషన్ నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు. ఇప్పుడు జార్ఖండ్ కాడ మాట్లాడరాదు, జార్ఖండ్లో ఎంత 15-20 రోజులు అవుతుంది. ఎందుకు నీకు అది కనిపిస్తలేదా? తో శ్రీముఖి పోగానే అన్నది శ్రీముఖి, ఎందుకు నీకు పబ్లిక్ నీ మాటలన్నీ టార్చర్ పెట్టడం ఇష్టమా అంటే నేనేమన్నా, నువ్వు నన్ను ఎన్నో చూసి ఉంటావు అన్న, నువ్వు నాకు తెలియదు అంటు. ఆ కపుల్ ఆఫ్ డేస్ బ్యాకే చిన్మయి శ్రీపతి ఏం చేసింది, నా వీడియో తీసుకొని ఆమె పోస్ట్లో పెట్టింది. ఓకే, వీళ్ళిద్దరు ఫాలో కొట్టుకుంటారు. అర్థమైందా? పోస్ట్లో పెట్టి ఈ పర్సన్ చనిపోమంటున్నాడు అది దాన్ని ఎవడో నాకు కమెంట్ పెట్టిండు, లెఫ్ట్ లాబీ కూడా కమెంట్ పెట్టిండు నాకు, అన్న అక్కడ జంతర్ మంతర్లో నీ అన్నను నీ చెల్లో ఉండి చనిపోతే నీకు తెలుస్తుంది బాధ అంటే, నేనేమన్నా ప్రకాష్ రాజు నా అన్న లెక్క నేను అనుకుంటా, చిన్మయ శ్రీపద మా అక్క లెక్క, ఇప్పుడు అలా చచ్చిపోమంటున్నావా అంటే సరే చచ్చిపోని అన్నాను. అంతే అన్న, నేను ఎక్కువ మళ్ళీ ఓకే ఆ కామెంట్కి సర్కాస్టిక్ రిప్లై ఆమె తీసుకోవాలా పెట్టింది ట్విట్టర్లో. చూడు ఈ సో కాల్డ్ ఇట్లా చెప్పుకొని ఇట్లా బతుకుతారు, వీళ్ళకి ఎప్పుడు ముంగటోళ్ళు చనిపోమని కోరుకుంటారు, దానికి మళ్ళీ వీళ్ళు చూసి లైకులు ఇలా అవన్నీ బాగానే ఉంటాయి, మనం తెలియదు అన్నది. సరే తెలియకపోవచ్చు, ఎంత 360 ఫాలోవర్సే కదా అని చెప్పేసి నేను కూడా అందాం అనుకున్నా. నాకు కూడా సుమా గారు తప్ప మీరు ఎవరు నాకు తెలియదు అని అందాం అనుకున్నా. సత్యం కుట్టుకుట్రాలు ఉన్నది నోట్లో మాట్లాడదు, ఎంత కంట్రోల్ ఉన్నది తెలుసా. సరే, ఇప్పుడు అక్షయ్ ఇవన్నీ మాట్లాడిండు, సరే ఓకే. సో అందరు చేసిన తప్పే అక్షయ్ కూడా చేసిండా లేదా అనేది నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో నువ్వు బిగ్ బాస్కి అనలైజ్ చేయడానికి వెళ్ళినావు, అసలు నిజంగా ఇది ప్రాసెస్ కరెక్ట్గా జరుగుతుందా జరగదా, జనాలను మోసం చేస్తున్నారా అని చెప్పి తెలుసుకోవడానికి వెళ్ళినావు. నువ్వు అగ్రిమెంట్లో సైన్ చేసినావు, అగ్రిమెంట్లో ఏమేమి పాయింట్స్ అని చెప్పు. అగ్రిమెంట్ చూసేంత టైం లేకుండా సో నువ్వు నేను ఒకటి చెప్తా. ఇప్పుడు నేను నీకన్నా ముందు ఒక ముగ్గురిని ఇంటర్వ్యూ చేసిన అగ్ని పరీక్షకి వెళ్ళి వచ్చిన వాళ్ళని. సో వాళ్ళు చదవలేరు, సో అంటే వాళ్ళు బిగ్ బాస్లోకి నేను వెళ్ళాలి అని చెప్పేసి ఏదో విధంగా ఏదో ఒక సైన్ చేస్తే అయిపోతుంది అని చెప్పి సైన్లు చేసిరు. నువ్వు అనలైజ్ చేయడానికి వెళ్ళినావు, అంటే ఎట్లుంటుంది నిజమా కాదా అని. నువ్వు ఎందుకు చదవలే అనేది నాకు అదంతా షో అయినాక ఓకే అగ్రిమెంట్. ఇప్పుడు కొంతమందికి దానికి ముందే ఇచ్చిర్రు, కొంతమందికి అది అయిపోయినాక ఇచ్చారు. ఓకే, మనకి అంత పెద్ద హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయినాక పోతే పోయింది రాబోయే మనకేంది కానీ ఆమె వచ్చి చెప్తుంది, ఎవరు ఒక అక్కడ ఉండే క్రూ మెంబరు, మీరు చెప్పొద్దు, బయట మాట్లాడొద్దు, నాకు తెలుసు మీకు ఐడియా ఉంది. ఆమెకు తెలిసేమో ప్రొఫైల్, మీ అంత లూజ్ టంగ్ మీరు పెట్టుకోరు, మీరు మాట్లాడి నాకు తెలుసు, బట్ మళ్ళీ కూడా చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి అదేనా అన్నది. అన్నాక ఎంబడే పేపర్ పట్టించింది చేతికి. అనిపించింది ఓహో ఇదే ఉంటుంది మోస్ట్లీ అగ్రిమెంట్లల్లో, లోపల థింగ్స్ బయట పెట్టద్దు అని చెప్పేసి అనుకున్నా. అరే ఇప్పుడు మోస్ట్లీ ఎవడైనా ఇమేజ్ కాపాడుకోవాలని ట్రై చేస్తారు కదా, జెన్యూన్ ఉంటుంది, సడన్గా ఉన్నది. ఇప్పుడు అందుకే నేను ఓపెన్గా చెప్పలేము మనం. అంటే నువ్వు ఇప్పుడు చాలా మటుకు చెప్పలేదు నేను, అందుకే అక్కడికి ఆపేస్తున్నా. జెన్యూనే అనిపిస్తుంది మొత్తం అని అంటున్నా. ఓకే, మొత్తం జెన్యూనే అనిపిస్తుంది వచ్చిన వాళ్ళకి, బట్ ఆ ఫేజ్ లెక్క బయటకు వచ్చినాక కానీ ఒక సైన్ మనం చేస్తున్నామంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అలా నీ ఆస్తి కూడా మొత్తం మేము తీసేసుకుంటున్నాం అనేది అది కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. నోటరీ పేజ్ మీద స్టార్టింగ్ ఉంటుంది అనమాట, ఐ సో అండ్ సో సన్ ఆఫ్ సో అండ్ సో ఇట్లా ఉంది. తర్వాత వెనకాల లోపల మొత్తం ఉంటది కదా, ఇంకా ఈ పాయింట్స్ నువ్వు ఇది చేయొద్దు, నువ్వు ఇది చేయొద్దు, నువ్వు ఇది చేయొద్దు, 25 రోజులు మా సొంతమే, ఇక నువ్వు చచ్చిపోయినా ఏం కాదు, నువ్వు చచ్చిపోవడానికి రెడీగా ఉండొచ్చు ఎగ్జాంపుల్ అబ్బా. సో ఏమున్నాయో నీకు తెలియదు కదా అందులో. సో ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేసిన ఇంకా 2-3 పాయింట్లు, నువ్వు ఎక్కువ మాట్లాడినావు కాబట్టి ఇంకా 2-3 పాయింట్లు. ఆ క్రూ మెంబర్ అదే చెప్తుంది, ఇవి ఉంటాయి మీరు సైన్ చేసి వెళ్ళాలి అని అన్నది. ఓకే సరే అనుకున్నా. ఆమె చెప్పినాక ఇంకా మనము అంత లీనియన్స్ పెట్టుకొని చూసుకోం కదా. పైన ఒక 40-45 నిమిషాలు అయిన తర్వాత మనకు అనిపిస్తుంది, పక్కకు పెట్టు ఏమో ఇంటికి పోదాంపా, ఇక అయిపోయింది కదా, అంతే మస్తు అయిపోయింది, చూసినాం ఇక మస్తు చూసినాం ఏమైందో కదా అని ఇంటికి వచ్చేసినాం. అయితే నేను ఏమనుకుంటున్నా అంటే, ఈ బిగ్ బాస్ షోకి ఇదంతా ప్రమోషన్ ఏమో మరి కామనర్స్ తోటి ఇదంతా ఇప్పుడు లీక్స్ అవుతున్నాయా? అవును, నాకు లీక్స్ కూడా ఒక డౌట్ ఉంది. పూస కూర్చున్నట్టు చెప్తున్నాడు ఒకడు, పూస కూర్చున్నట్టు వాడికి ఒవ్వడం తీస్తుండు యూట్యూబ్లో బయట. అది క్రూ మెంబరే అందిస్తే. అవును, అర్థమైందా? ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేసుకుంటాం మేము,
వాళ్ళు కూడా అంత క్లియర్గా చెప్పలేరు. అవును. ఒకవేళ వీడు యూట్యూబర్ అయినా డైరెక్ట్ ఆ పర్సన్ని కాంటాక్ట్ కాలేడు అంత ఈజీగా. ఆడు పూస కూర్చున్నట్టు చెప్తున్నాడు. బయటకు వచ్చినా ఒక 2-3 రోజులకు వస్తుంది, కానీ 24 hours లోపే వస్తుంది. గ్రూప్ డిస్కషన్ అయిందా? గ్రూప్ డిస్కషన్ నేను అన్నా కదా, ఆ అమ్మాయితో ఇట్లా అన్నా అని చెప్పినా కదా, ఫస్ట్ నాకు ఇవన్నీ ఉన్నాయి, ఇవి నా ఆడు పూస కూర్చున్నట్టు చెప్తున్నాడు. అది ఓకే, ఇంకో ఒకటి చెప్పిండ్రా పూస కూర్చొని. ఇప్పుడు తెలుసా నాకు తెలవాలి, అవును, లేకపోతే అమ్మాయికి తెలవాలి, లేకుంటే అక్కడ ఉన్న గెస్ట్లకి, అక్కడ ఉన్న జడ్జిలకి, కెమెరా వీళ్ళకి తెలవాలి. ఓకేనా, వాళ్ళు ఎవరు అంతా పట్టించుకోలేరు. ఓకే, నేను ఆ పిల్లతో పాయింట్ టు పాయింట్ వర్డ్ టు వర్డ్ ఏదో చెప్పినో, ఆ పిల్ల ఏమో నీకు అదే ఎగ్జాక్ట్ అదే జడ్జిలో కూడా చెప్పింది. చెప్తే ఇప్పుడు బయట కూడా పెట్టాలి. ఈ 9 మంది 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకైనా వచ్చిన ప్రొఫైల్స్ 4 నా దగ్గర ఇన్ఫ్లుయెన్సర్స్. ఓకేనా, అది ఎట్లనో బయటికి పోయింది. వాడు పూస కూర్చున్నట్టు అక్షయ్కి అవసరం లేదంట, అది చెప్తాను యూట్యూబ్ వీడియోలో. అక్షయ్కి అవసరం లేదంట, జస్ట్ అట్లా వచ్చిందంట, ప్రియారిటీ నా వేరే ఉన్నాయని చెప్పిందంట. ఆడికి అట్లా ప్రియారిటీ అని కూడా అన్ని పూస కూర్చొని ఎట్లా చెప్తున్నా అంటే ఒకటి వచ్చింది నాకు. అయితే ఈ పిల్ల చెప్పింది కదా ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి సెలెక్ట్ అయిందా? ఆమె సెలెక్ట్ అయ్యి 28 మెంబర్స్ ఆమెను బయటికి పంపించేసారు. ఓకే, నన్ను అన్న ఆ పిల్లతో, నువ్వు మాట్లాడినావా అంటే, లేదు బ్రో నేనేం మాట్లాడలా అంట. ఆ పిల్ల చెప్పలేదు, మళ్ళీ ఎట్లా అని నేను పర్సన్. అదే కాదు, ఇంకోటి ఫస్ట్ డే ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో అది కూడా పూస కూర్చున్నట్టు చెప్తుంది. ఉప్పల్ బాలుని 350కి పంపించేసారు ఫస్ట్ డే, తర్వాత రాపో అని చెప్పేసి అది కూడా చెప్తున్నాడు. ఇంకెట్లా నేను అన్న లోపల వెనక రూమ్ నాకేదో తేడా కొడుతుంది, మీ వాళ్ళు ఓడో పూస కూర్చొని మొత్తం ఆమె నార్త్ ఆమె ఉంది, ఎవరో చెప్తున్నారు పూస కూర్చున్న డీటెయిల్ వస్తుంది బయట లీక్స్ ఎట్లా అని అడిగిన. ఆమె నవ్వుకుంటే ఏమంటే ఎవరికి తెలుసు మీరే చెప్తున్నాను నన్ను అంటుంది. ఏమన్నా నాకు అర్థమైంది, నాకు బేసిక్గా అర్థమైంది ఏంటంటే, ఈ బిగ్ బాస్ టీమ్ వాళ్ళే క్రూ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హైప్ క్రియేట్ చేయడానికి బయట ఉన్న వాళ్ళకి న్యూస్ అందిస్తారు. అదొకటి. ఇంకోటి, మీరు లోపల కూర్చున్నారు కదా, ఈ రేకుల షెడ్ లాగా ఉంది, మీరు అందరూ కూర్చున్నారు, అప్పుడు మీ ఫోన్లు అన్నీ తీసేసుకున్నారు. అవును, కానీ వీడియోలో ఇప్పుడు బయటకు వస్తున్నాయి అవి. అంటే మీ ఉప్పల బాల్ ఉండేసి అందరిని ఇట్లా చూపిస్తున్నాడు, నువ్వు కూడా కనిపిస్తా ఉన్నావు. సో ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి, అప్పుడే రాలేవు మళ్ళీ. అది అప్పుడు తీసినవే, ఫస్ట్ డే తీసినాయే. మెల్లగా ప్రోమోస్ ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ తీసుకున్నారు. ఓకేనా, ఇప్పుడు నాది కూడా ఉన్నదా, నాది కొంత ఆర్గ్యుమెంట్ చేయమన్నారు. ఆ 70 మంది ముంగట కూర్చొని ఇద్దరిని కూర్చొని ఆర్గ్యుమెంట్ చేయమంటే చేసినాం. ఒకరిని రోస్ట్ చేయమన్నారు, అమ్మన నేటను రోస్ట్, నువ్వు రోస్ట్ చేయ బ్రో ఈ పర్సన్ని న్యాచురల్గా మేము ఒక క్లిప్ తీసుకుంటామని. ఉప్పల్ బాలు కూడా నువ్వు అది చేయ బ్రో మేము తీసుకున్నారు. టైం పాస్ ఇప్పుడు వెయిటింగ్ టైంలో ఇవన్నీ చేసి రాళ్ళు క్లిప్పులు తీసుకొని పక్కకు పెట్టి ఇప్పుడు మెల్లగా రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఆడ అయినా 40-45 మినిట్స్ ఏదో ఆర్గ్యుమెంట్ అయిందో, మళ్ళీ ఎన్ని మినిట్స్ వేస్తారు, అన్ని మినిట్స్ అయితే అలా వేయలేరు, 5 minutes వేయరు, అంత కూడా ఇస్తారు వేయరు. ఓకే, స్టార్టింగ్లో పోయినప్పుడు ఇంగ్లీష్ ఆడ ఉన్న వాళ్ళు అందరూ ఇంగ్లీష్ లేదా తమిళ్, మేకప్ ఆర్టిస్ట్లో ఒక్కలే తెలుగు. ఓకే, కాదు ఇప్పుడు బిగ్ బాస్ లోపల తెలుగు మాట్లాడకుండా ఏదైనా హిందీ ఇంగ్లీష్ ఏదైనా గుసగుసలు మాట్లాడినా తెలుగులో మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తా ఉంటాడు. మరి తెలుగు వచ్చే వాళ్ళని తెలుగు రాని వాళ్ళు ఇట్లా సెలెక్ట్ చేస్తారు, నాకు అర్థం కాదు. అదే నేను ఇప్పుడు ఈ ఫూటా ఉన్నాడు, ఫూటా వెళ్ళి అగ్ని పరీక్ష వరకు లేదా స్టార్టింగ్ లేదు, మా స్టార్టింగ్ అంటే మీలాగానే వచ్చేసింది అనుకుంటా, అక్కడ వరకు వెళ్ళిండు, అగ్ని పరీక్ష వరకు వెళ్ళిండు, ఎక్కింది కదా స్టేజ్, ఎక్కిండంట. మళ్ళీ స్టేజ్ ఎట్లా ఎక్కిండు, ఇప్పుడు ఫూటా వచ్చినప్పుడు ఆడ వెయిటింగ్ రూమ్ ఉన్నప్పుడు ఒక అమ్మాయి 2-3 పరిచయం అయ్యారు. ఆ అమ్మాయే అప్పటి మటుకు తెలుగు నేర్పించింది ఫూటాకి. లేదు, నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో ఈ అబ్బాయికి జపాన్ నుంచి రావడానికి టికెట్స్ బిగ్ బాస్ వాళ్ళు వేసిరు, దాని తర్వాత అబ్బాయికి కూడా తెలుగు నేర్పించారు అని చెప్పేసి మీ కంటెస్టెంట్స్ ఎవరైతే వెళ్ళిరో వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఇది నిజమేనా, నీకు తెలుసా? ఆ కంటెస్టెంట్స్ అదే అంటారు, బ్రో మేము చెప్పినాం బ్రో ఇంట్రో ఎట్లా ఇవ్వాలి స్టేజ్ మీద, నువ్వు తెలుగు రాను, ఇప్పుడు తెలుగు వాళ్ళకే దిక్కులేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో మోడల్స్ వాళ్ళు తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నారు, మేము ఇక్కడి నుంచే అంటున్నారు, కానీ చూస్తే నమ్మలేం శివ, ఎందుకంటే సౌత్ వాళ్ళు ఎట్లుంటారో మనకు తెలుసు. ఓకేనా, చూడడానికి వీళ్ళేందులో బయటికి నార్త్ వాళ్ళు ఎక్కున్నారు, స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు, ఏదో తేడా కొడుతుంది నీకు. మళ్ళీ అందరూ ఒకటే మోడల్ బ్యాక్గ్రౌండ్. నీకు డౌట్ ఇందిరా మోడల్ బ్యాక్గ్రౌండ్, వీళ్ళని ఇప్పుడు 2 డిఫరెంట్ సోర్సెస్ అని చెప్పినా దాంట్లోకి 3 సెలెక్ట్ చేసి 60 మంది ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఏంది ఇప్పుడు. ఇంకో విషయం చెప్తా, ఇప్పుడు మీ ఫైనల్ అగ్రిమెంట్లో ఒక పాయింట్ ఉంటుంది, ఫైనల్ డెసిషన్ మాదే అని. సో మనం ఎన్ని మాట్లాడినా మా ఇష్టం రాబోయే మీరెవరు అనే మాట అన్నది. క్రూ మెంబర్ ఫస్ట్ 15 minutes అయిపోగానే బ్రో మీరు ఎన్ని పాయింట్స్ మాట్లాడినా జ్యూరీ చేతులు ఉంటుంది బ్రో అని అంటారు.
అని ఆ జూరీలకే పేషెన్స్ లేదురా బాబు, అలా మాట ఏం వింటామని నేను. శ్రీముఖి మాట్లాడంటుంది, నోరిప్పి మాట్లాడడానికి మాకు పెద్ద టైం పట్టదు, మేము పెద్ద పెద్దోళ్ళనే హ్యాండిల్ చేస్తాం రియాలిటీ టాక్స్లో, ఈమె లెక్క నోరు సారీ చెప్పుకుంటూ తిరగాల అని అన్నా. జస్ట్ 2 words జారిన నోట్లకి ఫిక్షనల్ క్యారెక్టర్ అని సారీ చెప్పుకుంటూ తిరిగింది పబ్లిక్కి, మర్చిపోయింది ఆ రోజు అన్న నేను 25లో. బ్రో అలా అయినాక పోయిర్రు, అది ఆ మేడం చూపించారు, నా వీడియో తీసిర్రు, ఎంబడే లోపల తీసుకోరు, నార్త్ ఆమె ఇంకో మేడం నా కూర్చొని ఉంది చూపెట్టారు. మళ్ళీ ఎంబడే వచ్చి బ్రో ఇంకోసారి వెళ్ళి అన్నారు. బ్రో కొంచెం కామ్గా మాట్లాడిపోను, నేను క్లారిఫికేషన్ ఇద్దామని వచ్చినాను మళ్ళీ అన్న, నువ్వు మళ్ళీ వచ్చినావు అని చెప్పి మళ్ళీ స్టార్ట్ ఆర్గ్యుమెంట్ నాన్ స్టాప్గా. మీరు ఏమైనా చేసుకోరా బాబు, మీరు ఇప్పుడు ఒక పర్సన్కి ఛాన్స్ ఇవ్వండి, వాడు ఏం ప్రూవ్ చేసుకుంటాడు? ఛాన్స్ ఎందుకు ఇవ్వరు మీరు? టాస్క్ ఎందుకు ఇవ్వరు? నీకు రిజెక్ట్ చేసేది ఉంది, ముంగట పర్సన్ డంబు ఏం ఎంటర్టైన్ చేయలేడు అన్నప్పుడే నువ్వు టాస్క్ ఇవ్వవు. లేకపోతే మంచిగా ఒక్క ముక్క అడగలేరు, ఒక్క క్వశ్చన్ అడగలేరు, నన్ను లిటరలీ ఒక్క క్వశ్చన్ అడగలేరు. పోను నువ్వు ఇంకేం చేస్తావు, నీ ఫ్యామిలీ ఒక్క క్వశ్చన్ అడగలేరు, శివ ఫ్యామిలీ గురించి ఏం అడగలేరు. టాస్క్ ఇయ్యారంట, ఆర్గ్యుమెంట్ చేయమంటే ఆర్గ్యుమెంట్ చేయమంటే, ఫిజికల్ టాస్క్ అది ఇయ్యారంట. ఓకే, రోస్ట్ చేయమంటే రోస్ట్ చేస్తేనేమో ఆఫెండ్ అవుతున్నారు. బిగ్ బాస్ వేరే, అగ్ని పరీక్ష వేరే అని చెప్పి దాని మీద ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. శ్రీముఖికి అయితే లిటరల్ నోరు బంద్ అయిపోయింది. బిగ్ బాస్ హౌస్లో ఏమవుతుందో అది ఇక్కడనే చేయరాదని అనగానే అది వేరే ఇది వేరే అంటే ఏ యాంగిల్లో వేరే అని అడిగిన. దీంట్లో టెస్ట్ ఏం టెస్ట్ చేస్తారు? ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉన్నాడా, చలో పంపిరు, అది ఈయన టెస్ట్ అన్న. కానీ ఇక్కడ టెస్ట్ కూడా అది ర్యాగింగ్ లాగా చేస్తున్నారు అని అనిపించింది. ఇప్పుడు నాకు ఒకటి ఏమనిపిస్తుంది తెలుసా, ఒకటి లీక్స్ రిలీజ్ చేస్తున్నారా, దాంతోపాటు నెగిటివ్ పిఆర్, పాజిటివ్ పిఆర్ అంతా పనికిరాదు ఈ జనరేషన్లో. నాకేమనిపిస్తుంది, కావాల్సుకొని కొంచెం హ్యూమిలియేట్ చేయడం, క్రిటిసైజ్ ఈ పని చేస్తున్నారు. మనతోటే కాదు వేరేతో కూడా ఈ పని చేస్తున్నారు. సో మన వీడియో కూడా ఇప్పుడు వాళ్ళకి ప్రమోషనే. ఇప్పుడు మనం మాట్లాడే నెగిటివ్, నేను నా ఛానల్ ఎందుకు పోస్ట్ చేయలే, ఓకే నేను ఏదలుసుకోలేదు, అర్థమైందా? వీళ్ళకి పిఆర్లు బయట ఆల్రెడీ చాలా ఇస్తున్నారు. ఓకే, వాస్తవాలు చెప్పాలి కదా, బయట వాస్తవాలు చెప్పాలి. అందుకే కదా ఇప్పుడు ఉప్పల్ బాలు పొద్దున అన్నాడు, నాకు గ్రీన్ ఇస్తుంటే నవదీప్ అలా చెవులో ఏమో మాట్లాడిండు కాబట్టి రెడ్ ఇచ్చిండు, నాకు అభిజిత్ రెడ్డి ఇచ్చిండు నవదీప్ చెప్పంగానే అని చెప్పి పొద్దున్నే వీడియో పెట్టిండు 5-6 hours బ్యాక్ ఉప్పల్ బాలు. ఇట్లా అయ్యిందా అదంతే. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు కూడా బిందు మాధవ్ ఏదో మాట్లాడుతుంది అభిజిత్. ఓకే, మీరు ఏమైనా మాట్లాడుకోరు, నా ఎట్ ది ఎండ్ ఆఫ్ డే నేను ఏం మాట్లాడినా, నేను ఏం పాయింట్ అడిగినా అది వస్తుందా లేదా? ఓకే, అట్లా మొత్తం. ఓకే, సో ఫైనల్గా 1 wordలో వాళ్ళ గురించి నువ్వు చెప్పు, కొంతమంది గురించి అడుగుతా. సో ఫస్ట్ బిగ్ బాస్ గురించి 1 wordలో చెప్పాలంటే బిగ్ బాస్ అంటే ఏంటి? బిగ్ బాస్ ఒకప్పుడు మంచిగా ఉండే, ఫస్ట్ 5-6 seasons మంచిగా ఉండే. ఓకే, బట్ ఇప్పుడు వాళ్ళ టీఆర్పీ కోసము లేని కథలు పడుతున్నా అనిపిస్తుంది. ఓకే, బిగ్ బాస్ ఒక వరస్ట్ షో, ఎస్ ఆర్ నో? యాజ్ ఆఫ్ నో అన్నాను. ఎందుకంటే వాళ్ళ ఎందుకంటే వీళ్ళు టీఆర్పీ కోసం తనలాడుతున్నా కదా, ఆ టీఆర్పీ ఫ్యాక్టర్ తీసేసి నిజంగా పీపుల్ని రైట్ ట్రాక్లో సెలెక్ట్ చేసి ఉంటే మేబీ అది ఉంటుంది. ఓకే, డన్. నెక్స్ట్ శ్రీముఖి గురించి ఏం చెప్తావు? శ్రీముఖి 1 wordలో చెప్పు. 1 wordలోనా? కొంచెం నోటిదూలు ఎక్కువ అనిపిస్తుంది శ్రీముఖిగా. బిందు మాధవి, ఆమె గురించి అసలు ఏం డేటానే లేదు, ఏం మాట్లాడుతున్నాం. నవదీప్ ఓకే, ఆయన బాగా లైక్ చేస్తాం యాక్చువల్గా, ఆయన సర్కాజం మైండ్ సెట్ అదన్నీ. బట్ బిగ్ బాస్ హౌస్లో నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళ చేతులు కూడా, ఈ డిసిజన్స్ కూడా వాళ్ళ చేతిలో లేవు. ఓకే, వాళ్ళ చేతిలో లేవు, బట్ ఏదో ట్రై చేస్తారు. అభిజిత్ ఆరోగెన్స్ ఎక్కువ, నోటికి వచ్చింది మాట్లాడేస్తారు అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు అదే అన్న, ఇప్పుడు ఆయన వెనకాల బ్యాక్గ్రౌండ్లో పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు ఆ క్లిప్ అయితే రిలీజ్ అయిందో, మాకు పని పాట లేదనుకుంటాను, నువ్వు నిజంగా పనిచేసి ఉంటే నువ్వు వాళ్ళకడే ముంగట ఉంటుండే, నీ వెనకాల పనిచేసిన వాళ్ళు నీకన్నా ముంగడికి వెళ్ళిపోతాడు, నువ్వు ఎక్కడో లాగ్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు అవమానం చేసాడు కాదు, వీ వాంట్ టు సీ యూ సక్సెస్ఫుల్, సింపుల్గా. సో ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్ ఇది, ఒకవేళ బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి మళ్ళీ నీకు ఈ 2-3 రోజుల కాల్ వచ్చి, సో మళ్ళీ నువ్వు రా అని పిలిస్తే వెళ్తావా? మళ్ళీ దానికి అంత ప్రిపేర్ అయ్యి పెద్ద పంచాయతీ. ఇప్పుడు ఒకవేళ అగ్ని పరీక్ష సెలెక్ట్ చేసి ఉంటే మేబీ సెట్ చేసేసుకుంటుండే, ఎందుకంటే ఆఫీస్ నుంచి అప్పుడే రిలీఫ్ దొరికింది, ప్రాజెక్ట్ లేదు, ఛాన్స్. ఇప్పుడు అన్నీ మళ్ళీ సెట్ చేసుకొని ఇప్పుడు వేరే ట్రాక్ ఎక్కిన తర్వాత రా మళ్ళా అంటే కష్టం. ఇక అయినా ఆనెస్ట్ ఒక మాట చెప్తున్నా, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు పోలే నేను బిగ్ బాస్కి.
వీళ్ళు కామనర్స్ ఇంతే గుర్తురు కదా లాస్ట్ సీజన్ ఈ సీజన్ అసలు ఏంది కామనర్స్ వీళ్ళు నిజంగా ఎంత వాల్యూ ఇస్తారు దాని మట్టుకే ఆడి వరకు పోయినా కానీ నేను నిజంగా వాళ్ళని ఇంప్రెస్ చేసేది ఉంటే మంచిగా ప్రిపేర్ అయిపోతుండే. సో ఫైనల్గా అక్షయ్ రాజ్ మాత్రం చెప్తున్నాడు అంటే కామనర్స్కి బిగ్ బాస్లో అసలు మర్యాద లేదు అంటే జస్ట్ వాళ్ళని ప్రమోషన్ కోసం యూజ్ చేసుకుంటున్నట్టు అక్షయ్ రాజ్ చెప్తున్నాడు అంతేగా. అంతే డన్ ఫైనల్గా అంతే అన్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.